ఈ రోజున నిర్గమకాండం 30వ అధ్యాయము 1వ వచనంలో 30వ అధ్యాయము 1వ వచనం అందరం కలిపి ఒకసారి చదువుకుందాం. మరియు ధూపము వేయుటకు ఒక వేదికను చేయవలెను, తుమ్మకర్రతో దానిని చేయవలెను. దాని పొడుగు ఒక మూర, దాని వెడల్పు ఒక మూర, అది చచ్చౌకంగా ఉండవలెను. దాని ఎత్తు 2 మూరలు, దాని కొమ్ములు దానితో ఏకాండమై ఉండవలెను. దాని పైభాగమునకు దాని 4 పక్కలకు దాని కొమ్ములకు మేలిమి బంగారు రేకులు పొదిగించి దాని చుట్టూ బంగారు జవను చేయవలెను. 4వ వచనం అందరం కలిపి చదువుకుందాం. అందరం కంటిన్యూ చదువుతాం. చేయవలెను. అవి దాని మోతకర్రలకు స్థలములు, ఆ మోతకర్రలకు తుమ్మకర్రతో చేసిన వాటికి బంగారు రేకు పొదిగింపవలెను. అహరోను ప్రతి దినము ప్రొద్దున దాని మీద పరిమళ ద్రవ్యముల ధూపమును వేయవలను. అతడు ప్రదీపములను చక్కపరుచినప్పుడు దాని మీద ఆ ధూపము వేయవలను. మీరు దాని మీద అన్యధూపమైనను దహన బలి సంబంధమైన ద్రవ్యమునైనను నైవేద్యమునైనను అర్పింపకూడదు, పానీయమునైనను దాని మీద పోయకూడదు. ఆమేన్. దేవుడి మాటలు మన నిమిత్తమై ఆశీర్వదించునుగాక. ఆమేన్. ధూపవేదిక మన మధ్య ఉన్నది. మన మధ్య ఉన్నది. ఈ ధూపవేదిక సాక్షాత్తు మందసముకు ఎదురుగ్గా ఈ ధూపవేదిక ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఈ మందసమునకు ఎదురుగ్గా ఈ ధూపవేదిక ఉన్నప్పుడు ఈ ధూపవేదికను తుమ్మకర్రతో తయారు చేయడం, అంతకంటే ఆ తుమ్మకర్రకు 2 మోతకర్రలను 2 జవలను తొలగించడం, 4 కొమ్ములు ఉండడం, ఆ 4 కొమ్ముల మీద జటమాంసి, అలాగనే సాంబ్రాణి, విశేషంగా చందనము, గోపరసము, ఇవన్నీ కూడా ఆ పరిమళ ద్రవ్యాలు ఆ ధూపం మీద వేయడం, ఆ ధూప సంభారమును దేవుడు ఆలకించి అతి పరిశుద్ధమైన స్థలములోకి ఆ ధూపం చేరడం మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు సేవకులైన నీవు నేను ఈరోజు ఒక ధూప వేదికగా ఉందుముగాక. ఆమేన్. ఒక ధూప వేదికగా దేవుడు మనల్ని మార్చునుగాక. ధూప వేదికగా మనల్ని మార్చునుగాక. ఉన్నట్టుగా ఇశ్రాయేలు దేశంలో గొప్ప తెగులు వచ్చేసింది. ఆ తెగులు వచ్చినప్పుడు ప్రజలందరూ అనుకుంటున్నారు, అమ్మో ఇశ్రాయేలులో తెగులు బయలుదేరింది, ఈ తెగులుకి ఇంకా అంతం లేదు, ఈ తెగులు వలన ఇశ్రాయేలులు తెగలుగా చచ్చిపోతున్నారు, ఈ తెగులు ఆగడం ఇంకా అసాధ్యమని అందరూ అనుకుంటున్నారు. ఈ లోపల తెగులంతా కూడా గుడారాల మీద వ్యాపించింది. గుడారంలో ఇశ్రాయేలు అందరూ కూడా చచ్చిపోతున్నారు. ఇప్పుడు వారిని ఆపడం ఇంక ఎవరి తరం కాలేదు. ఇప్పుడు ఆ తెగులను ఆపడం ఎవరి తరం కాలేదు. ఉన్నట్టుగుండి మోషే అహరోనుకి చెప్పాడు, అహరోను నువ్వు వెంటనే ధూపము తీసుకొని వెళ్ళి ఆ పాలెములోనికి గుడారంలోనికి ప్రవేశించి నీ ధూపం పట్టుకొని పరిగెత్తన్నాడు. నీ ధూపం పెట్టుకొని పరిగెత్తు. ఇప్పుడు అహరోను చేతిలో ఒక ధూపం ఉన్నది. ఆ ధూపం చేతిలో దేవుని యొక్క సన్నిధిలో సాంబ్రాన్ని తీసుకొచ్చి బలిపీఠం నుంచి ఆ ధూప వేదికలో ధూపాన్ని తీసుకొచ్చి ఆ యొక్క నిప్పులు కొలుములో వేయగానే అహరోను ఆ చేతిలో ఆ ధూపాన్ని పట్టుకొని పాలెములో పరిగెడుతున్నాడు. అహరోను ఎటువైపు పరిగెడుతుంటే అటువైపున తెగులు ఆగిపోవడం ప్రారంభించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇటువైపున బెన్యామీను గోత్రం పరిగెడితే తెగులు ఆగిపోయింది. షిమ్యోను గోత్రాలకు పరిగెడితే తెగులు ఆగిపోయింది. ఇక అహరోను ఏ గోత్రాల వైపు పరిగెడుతుంటే ఆ గోత్రాలలో తెగులు ఆగిపోవడం ప్రారంభించింది. దీనికి కారణం అహరోను చేతిలో ఉన్నటువంటి ధూపము వలన ఆ తెగులు ఆగినట్టే ఈ ఉదయకాల సమయంలో సేవకుడవైన నీ చేతిలో ఉన్న ధూపాన్ని బట్టే నీ చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ కూడా తెగులు చేత అరికట్టబడి ఆశీర్వదించబడతాయి. ఆమేన్ చెప్దాం గట్టిగా.
తెగులు చేత అరికట్టబడి ఆశీర్వదించబడతాయి. ఇప్పుడు అనగా నిర్గమకాండం 30వ అధ్యాయం 7వ వచనం నేను చదువుతున్నాను. అహరోను ప్రతి దినము ప్రొద్దున దాని మీద పరిమళ ద్రవ్యముల ధూపమును వేయవలెనని వ్రాయబడింది. ప్రతిరోజు అని వ్రాయబడింది. ప్రతిరోజు అంటే టుడే ఆల్సో ఇంక్లూడింగ్ దట్ అని అర్థం. ఈరోజు నిజంగా ధూపం వేసిన వాళ్ళు ఎంతమంది? అంతరంగంలో ఎక్కడో భయం కలుగుతుంది. ధూపం అంటే పెదాలతో కూడిన ప్రార్థన కాదు. దయతో క్షమించండి నన్ను. నీవు ప్రభువును కలుసుకున్నంతగా, ప్రభువు నీవు మమేకమై ఉన్నట్లుగా, ప్రభువు నీవు ఏకమై ఉన్నట్లుగా, ప్రభువు నీతో కలిసి అనగా ఆ ధూప సంభారంలో ఆయన నీ యొక్క ధూపమునంతా కూడా ఆగ్రహించి ఆయన పరలోకానికి తీసుకెళ్ళి తండ్రి పాదాల దగ్గర నీ ధూపం నిజంగా చేరినదా అన్న ఆలోచన చేస్తే అంతరంగంలో భయం కలుగుతుంది. అంతరంగంలో భయం అప్పటికే ఆరంభించబడింది. నిజంగా నేను వేసిన ధూపం దేవుని సన్నిధికి చేరిందంటావా? ఈ వాక్యం చివరిలో రాయబడింది. దయచేసి నాతో పాటు చూడండి. అహరోను ప్రతిరోజున ఉదయమున వెలిగించినప్పుడు. ఇప్పుడు మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయం 35వ వచనం చదువుదాం. మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. ఆయన పెందలకన్నే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగా బయలుదేరి అరణ్య ప్రదేశకు వెళ్ళి అక్కడ ధూపం వేస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు. పెందలకడని లేచి యేసుక్రీస్తు ప్రభు తండ్రి చిత్తాన్ని చేయడానికి ఆయన ధూపం వేస్తున్నాడు. ఇప్పుడు సేవకులమైన మనము ధూపము వేయడానికి మన ఇంట్లో మనం ఇస్తున్న సమయం ఎంత? ఏ సంఘములైతే, ఏ సేవకుడైతే 3 గంటలకు లేచి ప్రార్థన చేస్తాడో ఆ సంఘానికి ఓటమే ఉండదు. మన సంఘం అనేకమైన కొదువులు కలిగి మనం సేవ చేస్తున్నామంటే దాని అర్థం ఏంటనంటే మనము అహరోను వలె ప్రతిదినము ఆ ధూపము వేయడానికి దేవుని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించడం లేదు. ఇప్పుడు కరుణాపీఠము ఎదుట ధూపం ఉన్నట్టే యేసుక్రీస్తు ప్రభు ఎదుట నా హృదయం ఉన్నది. ఈ హృదయము ధూపం చేత, ప్రార్థన చేత నింపబడాలని దేవుని వాక్యం చెప్తుంది. అందుకే రోమీయుల రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం చదువుదాం. రోమీయుల రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. 8వ అధ్యాయం 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతలు చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉత్సరింప సఖ్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా ధూపం వేస్తున్నాడు కనుక నేడు నేను నీవు పరిచర్య చేస్తున్నాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు పరిచర్య చేస్తున్నది మనమా, మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్న దేవుని ధూపం కలిగిన పరిశుద్ధాత్ముడా? పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షంగా నిలబడి ప్రతిరోజు ధూపం వేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతిరోజు మన పక్షంగా నిలబడి ధూపం వేస్తున్నాడు కనుకనే మనం పరిచర్య చేయగలుగుతున్నాం, పరిచర్యలో మనగలుగుతున్నాం, పరిచర్యలో జీవించగలుగుతున్నాం, పరిచర్యలో సాక్ష్యాన్ని కలిగి ఉన్నాం. మన బలహీనతలు చూచి అని రాయబడింది. అంటే మన బలహీనతలు మనకంటే ముందుగా పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు. ఆయనకి మన బలహీనతలు తెలుసు కనుకనే ఆయన మనల్ని ఈ ఉదయకాల సమయాన్ని సంధిస్తున్నాడు. మీరు ఒక వార్త చదివి అక్కడ కరుణాపీఠము ఎదుట ఆ ధూపాన్ని ఉంచాలని రాయబడింది. కరుణాపీఠము ఎదుట ఈ ధూపం ఉంచాలి. అందరూ నా వైపు చూడాలని కోరుకుంటున్నాను. కరుణాపీఠం పక్కన వాళ్ళకి చెప్దాం. కైగుడు ఉరుమారికి సొల్లుంగబ్బా, కైగుడు ఉరుమారు సొల్లుంగ. కరుణాపీఠము ధూపవేదిక కరుణాపీఠము దగ్గర ఉండవలెను. కరుణాపీఠము దగ్గర నా ధూపవేదిక ఉండవలెను. కరుణాపీఠము దగ్గర నీ ధూపవేదిక ఉన్నది ఎంత వాస్తవమైతే నీ శరీరము, నీ హృదయము బలిపీఠం దగ్గర ఉండేది అంత వాస్తవమే. కరుణాపీఠము దగ్గర ధూపవేదిక ఉన్నదన్నది ఎంత వాస్తవమో, నువ్వు సజీవ యాగంగా ప్రాణార్పణముగా నువ్వు పోయబడకపోతే, సజీవ యాగంగా నువ్వు అప్పగించబడకపోతే, సజీవ యాగంగా క్రీస్తుకు నీ శరీరాన్ని అప్పగించకపోతే, బలిపీఠం ఎదుట నువ్వు సంపూర్తిగా దహించబడకపోతే దేవుని కొరకు నువ్వు ఇంపైన సువాసన ఆగ్రహం కలిగిన హోమముగా నువ్వు మార్చబడలేవు. హల్లెలూయా. అంటే బలిపీఠం దగ్గరికి సేవకుడు ఎందుకు వెళ్ళాలంటే ఒక దహన బలిగా మారి వెళ్ళిపోవాలి. ఆమేన్ చెప్దాం గట్టిగా. దహన బలిగా నువ్వు మారి వెళ్ళకపోతే దహన బలిగా మారాలి. దహన బలిగా మారాలంటే నేనేం చేయాలి? దహన బలిగా మారాలంటే నేను చేయాలి. దయచేసి నాతో పాటు చూద్దాం. అనగా ప్రత్యేకంగా కొలసీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. కొలసీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం అందరూ ఒకసారి చూద్దాం. అందుచేత
ఈ సంగతి విని నాటి నుండి మేము నీ నిమిత్తం ప్రార్థన చేయుట మానక, మొదట ఎవరంట? సంపూర్ణమైన జ్ఞానము. సిస్టర్ ఒకసారి నిలబడతారమ్మా. అమ్మ ఒకసారి నిలబడతావు. ఈయన పేరు సంపూర్ణ జ్ఞానం. నీ పేరు అలా గుర్తుపెట్టుకోవాలమ్మా, సీరియస్గా. నీ పేరు అట్లా సంపూర్ణ జ్ఞానం. మళ్ళా ఇంకొకరన్నా, ఆత్మ సంబంధమైన వివేకం. అమ్మ నువ్వు ఒకసారి వేస్తావా? నీ పేరు అట్లా ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆత్మ సంబంధమైన వివేకం నీ పేరు. అమ్మ నీ పేరు ఏం పేరమ్మా? సంపూర్ణ జ్ఞానం. నీ పేరు ఏం పేరమ్మా? ఆత్మ సంబంధమైన వివేకం. తర్వాత అన్నా, ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించిన వారు. ఇప్పుడు దేవుని చిత్తాన్ని గ్రహించేటువంటి వ్యక్తి, దేవుని చిత్తాన్ని గ్రహించే వ్యక్తి. తర్వాత అయ్యారు దేవుని విషయమైన జ్ఞానము, దైవ జ్ఞానం. దైవ జ్ఞానం. నీ పేరు ఏం పేరు? నీ పేరు ఏం పేరు? ఆయన చిత్తాన్ని నెరవేర్చేవాళ్ళు. తర్వాత అన్న, అభివృద్ధి పొందుచు. అన్ని విషయంలో ప్రభువుని అన్ని విషయాలలో ప్రభువుని సంతోషపెట్టు అన్న. ఒకరు నువ్వు లేచి తమ్ముడు, నువ్వు అమ్మ నువ్వు రమ్మ, త్వరగా రమ్మ. ఏం పేరు? ప్రభువుని సంతోషపెట్టే మనస్సు. ఏం పేరమ్మా నీ పేరు? ప్రభువుని సంతోషపెట్టే మనస్సు. తర్వాత అన్న, ఆయనకు తగినట్టుగా, క్రీస్తుకు తగినట్టుగా నడుచుకున్న వాళ్ళని ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పు. నాయన ఒకరు రావాలి. నీ పేరు ఓర్పు. నీ పేరు ఏం పేరు? ఓర్పు. నీ పేరు ఓర్పు. తర్వాత ఇంకొకరు రావాలి, దీర్ఘశాంతం. ఇంకొకరు రావాలి, నీ పేరు దీర్ఘశాంతం. నీ పేరు ఏం పేరు? నీ పేరు ఏంటన్నా? ఓర్పు. తర్వాత కనపరచునట్లు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలనని తేజోవాసులైన పరిశుద్ధ స్వాస్థ్యములో పాలివారగుటకు మనల్ని పాత్రులుగా చేసిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు తేజోవాసుల స్వాస్థ్యం నాకు ఇక్కడ ఉంది. తేజోవాసుల స్వాస్థ్యంలో ఎవరున్నారంటే, నేను చూడని మోషే అక్కడ నిలిచి ఉన్నాడు. ఆమేన్. నేను చూడనటువంటి అహరోన్ అక్కడ నిలిచి ఉన్నాడు. నేను చూడనటువంటి పరిశుద్ధుడైన యెహోషువ అక్కడ ఉన్నాడు. నేను చూడని దానియేలు అక్కడ ఉన్నాడు. నేను చూడనటువంటి నా పితరులందరూ కూడా పరిశుద్ధుల యొక్క తేజో స్వాస్థ్యములో ఉన్నారు. ఈ తేజో నివాసుల యొక్క స్వాస్థ్యములోకి నేను ప్రవేశించాలి, నన్ను పాత్రుడిగా చేయాలని దేవుడు అనుకుంటున్నాడు. స్తోత్రం చెప్దాం గట్టిగా. ఇప్పుడు దేవుడు ఏమనుకుంటున్నాడు? నా బిడ్డ, నేను కరుణాపీఠం దగ్గర ధూపవేదికగా ఎందుకు ఉంచానంటే, నువ్వు తేజోవాసుల యొక్క స్వాస్థ్యములోకి, అనగా వారి యొక్క పాత్రులుగా నీవు కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను అంటున్నాడు. కానీ నా జీవితంలో ఇప్పుడు దాదాపు 7 కొదువులు ఉన్నాయి. నా జీవితంలో ఏమున్నాయి? కొదువులు 7 ఉన్నాయి. 7 కొదువులు ఉన్నాయి. మొదటి కొదువు ఏంటమ్మా? సంపూర్ణమైనటువంటి జ్ఞానం. నాకు సంపూర్ణమైన జ్ఞానం లేదు. ఈ జ్ఞానం నాకేందంటే లోక సంబంధమైన జ్ఞానము నా ధూప వేదికలోకి వచ్చేసింది. లోక సంబంధమైన జ్ఞానం నాలోకి వచ్చింది కాబట్టి సంపూర్ణమైనటువంటి దేవుని జ్ఞానముతో నేను నడవడం లేదు. ఇప్పుడు నేను తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలోకి ప్రవేశించడానికి నాకున్న ఆటంకం ఏంటంటే, నాకు సంపూర్ణమైనటువంటి లోక జ్ఞానం ఎక్కువైంది, సంపూర్ణమైన దైవ జ్ఞానం నాలోకి తక్కువైపోతుంది. రెండవది ఏంటమ్మా? ఆత్మ సంబంధమైన ఆత్మ సంబంధమైన ఏంటంట? ఆత్మ సంబంధమైన వివేకం. ఆత్మ సంబంధమైన వివేకం అంటే ఇక నేను ఆత్మ చేత వివేచించబడ్డం లేదు, ఆత్మ చేత నడిపించబడ్డం లేదు. ఎందరు తన ఆత్మ చేత నడిపించబడదురో వారందరూ దేవుని కుమారులు అనబడుదురు. ఆత్మ చేత బోధించబడ్డం, ఆత్మ చేత నడిపించబడ్డం, ఆత్మ చేత వివేచించబడ్డం, ఆత్మ చేత నువ్వు బోధించబడ్డం, ఆత్మ చేత ఉపదేశించబడ్డం, ఆత్మ చేత నువ్వు సంధించబడ్డం, ఆత్మ చేత వినికిడి కలిగి ఉండడం, ఆత్మ చేత స్వరం చేత నడిపించబడ్డం నీ జీవితంలో జరగడం ఎప్పుడూ ఆగిపోయింది. నీవు ఇప్పుడు నీ జ్ఞానం చొప్పున బతకాలనుకుంటున్నావు. నువ్వు నేను నా జ్ఞానం చొప్పున సేవ చేయలేము. ఇప్పుడు నాకు ఆత్మ వివేకం కావాలి. నాకు ఆత్మ సంబంధమైన వివేకం నాకు కొదువైంది. ఆత్మ సంబంధమైన వివేకంలోనికి నేను వెళ్ళడానికి ఇష్టపడడం లేదు. నేను దైవికమైనటువంటి వివేకాన్ని మర్చిపోయి లోకం యొక్క వివేకాన్ని, లోకం యొక్క తర్కవాదాలకి నేను చోటిస్తున్నాను. నా దేవుని మనసులో ఏముందంటే, నన్ను తేజోవాసుల నివాసుల యొక్క స్వాస్థ్యములకి నన్ను పాత్రుడిగా ఎంచాలనుకుంటే, నేనైతే ఆత్మ వివేక జ్ఞానాన్ని పక్కన పెట్టి నా సొంత వివేక జ్ఞానంతో నడవాలని ప్రయత్నిస్తున్నాను. మూడవది ఏం పేరు? నీ పేరు ఏం పేరు? దేవుని
చిత్తాన్ని కనుగొనడం, దేవుని చిత్తాన్ని కనుగొనడం. ఇప్పుడు నాకు దేవుని చిత్తం మర్చిపోయింది. అందుకే నా స్వాభిప్రాయం కంటే నీ మాటలు నేను ఎక్కువగా ధ్యానించుతానని రాయబడింది. ఇప్పుడు నా మాటలు దేవుని చిత్తం కంటే నా స్వచిత్తాన్ని ఎక్కువగా చేసి చూపిస్తున్నా సేవలో. సేవ కూడా నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నీ స్వచిత్తం చావట్లేదు. నీ స్వచిత్తం చావాలంటే, దేవుని చిత్తం నీలోకి రావాలంటే నీ స్వచిత్తం చావాలి. నువ్వు కరుణాపీఠం దగ్గర ఉన్నది ఎంత వాస్తవమో బలిపీఠం దగ్గరికి వెళ్ళేది అంతే వాస్తవం. ఆ బలిపీఠం దగ్గరికి వెళ్ళకపోతే ఇప్పుడు నువ్వు వచ్చేది న్యాయపీఠం దగ్గరికి. ఇప్పుడు నువ్వు న్యాయపీఠం దగ్గరికి వచ్చే సమయం ఖచ్చితంగా ఆసనం అవుతుంది. అది మణిబాబుకు తప్పదు, దేవకుమార్ గారికి తప్పదు. ఎందుకు తప్పదంటే మనం ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాం. దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెప్తుంది, ఇప్పుడు నాకేం కావాలంటే సంపూర్ణమైన దేవుని చిత్తమును నెరవేర్చినటువంటి దైవికమైన గుణం కనగాలని దేవుడు కోరుకుంటుంటే నేను దేవుని చిత్తాన్ని చేయడం లేదు. భూలోకంలో ఏం చేయట్లేదు, నేను దేవుని చిత్తాన్ని చేయట్లేదు. తరువాత నీవు దైవ జ్ఞానం, అందుకే పైనుండి వచ్చే జ్ఞానము శ్రేష్టమైనది, అది మృదువైనది, అది అన్నిటికీ లోబడుతుంది, అది మితంగా ఉంటుంది, తన తాను దేవుణ్ణి కనపరుస్తుంది. ఆమేన్. ఇప్పుడు నీ జ్ఞానం ఎక్కువ నీలో పనిచేస్తుందా, దైవ జ్ఞానం పనిచేస్తుందా? నువ్వు స్వచిత్తాన్ని ఆధారం చేసుకొని నడుస్తున్నావా, లేకుంటే దేవుని చిత్తాన్ని ఆధారం చేసుకొని నడుస్తున్నావా? దేవుని చిత్తం ఎప్పుడు కూడా నీకు వెసులుబాటును కలుగు చేయదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని చిత్తం ఎప్పుడు కూడా నిన్ను తప్పటడుగులు వేయించలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని చిత్తం ఎప్పుడు కూడా నేను అవమాన పాలు చేయదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే నీ స్వచిత్తం మీద నువ్వు ఆధారపడతావో అప్పుడు దైవ చిత్తం నీలో సమాధి అయిపోతుంది. దైవ చిత్తం ఎప్పుడైతే నీలో సమాధి అవుతుందో దేవునితో కూడినటువంటి జ్ఞానము నీలో మెల్లమెల్లగా తగ్గిపోతుంది. మెల్లమెల్లగా తగ్గిపోతుంది. ఇప్పుడు దైవ జ్ఞానం, ఇప్పుడు దైవజనుడను నీకు నాకేం కావాలంటే దైవ జ్ఞానం కావాలి. ఈ దైవ జ్ఞానం ఎప్పుడైతే నాలో నీలో వస్తుందో అప్పుడు దేవుడు తన జ్ఞానము కలిగిన ఆత్మచేత ఆయన నడిపించడం ప్రారంభించారు. అందుకే యెహోవా యందు భయభక్తులు నుండమే జ్ఞానమునకు మూలం. నా జ్ఞానము దేవుని యందు భయభక్తులు కలిగిందా, లేకుంటే దేవుడు అంటే భయం లేని సేవ చేసే భయభక్తులు కలిగిన సేవ అంటూ చెప్తున్నాను. తరువాత చివరిదిగా ఐదవది ప్రభువుని సంతోషపెట్టే మనసు. ఇప్పుడు నాకేమైందంటే ప్రభువుని సంతోషపెట్టే మనసు నాకు కొదువైపోయింది. నాకు ఎప్పుడు కూడా జెర్మియా గారిని సంతోషపెట్టాలి, నా భార్యను సంతోషపెట్టాలి, నా బిడ్డలను సంతోషపెట్టాలి, నా సంఘస్థులను సంతోషపెట్టాలి, లేకుండా పోతే వీళ్ళు చెప్పింది నేను చెయ్యాలి. దేవుని వాక్యం ఏం చెప్తుంది? నువ్వు ప్రభువుని సంతోష పెట్టాలని దేవుని వాక్యం చెప్తుంది. ఎప్పుడైనా నువ్వు దేవుణ్ణి అడిగావా? పక్కన అడుగుదాం. నేను ఎప్పుడైనా పక్కన వాళ్ళు చెప్పాలి, జెర్మియా సార్కి మీరు చెప్పాలి, జెర్మియా సార్ మీరు చెప్పాలి. ప్రభువుని సంతోష పెట్టడానికి ఎప్పుడైనా నేను యేసయ్యని అడిగానా, ప్రభువా నా ప్రవర్తన ద్వారా, నా బోధ ద్వారా, నా మాట ద్వారా నేను సంతోషపెట్టానా? మనస్సాక్షి ఏం చెప్తుంది? ఎన్నోసార్లు ప్రభువుని నేను దుఃఖపరిచాను, ఎన్నోసార్లు ప్రభువుని నా సేవలో దుఃఖపరిచాను. నేను ప్రభువుని సంతోషపెట్టడానికి నేను ప్రయత్నించడం ఆపేశాను. నన్ను నేను సంతోషపెట్టడానికి, లేకుంటే నాకున్న రక్త సంబంధం సంతోషపెట్టడానికి, నాకున్న స్నేహితులను సంతోషపెట్టడానికి, నాకున్న వారితో అవినాభావ సంబంధాల వల్ల నేను దేవుని సంతోషాన్ని లేదా ప్రభువు మనసును సంతోషపెట్టడం ఎలాగో నేను మర్చిపోయాను. ఇప్పుడు ధూపవేది దగ్గరకు వచ్చిన నీవు, కాలిపోవలసిన నీవు, దేవునికి ధూప సంభారంగా మారవలసిన నీవు, చాలాసార్లు నువ్వు చేస్తున్నటువంటి పని ఏంటంటే ప్రభువుని సంతోషపెట్టే మనస్సు నీ జీవితంలో ఆగిపోయింది. నీకు శ్రేష్టమైన ఆహారాన్ని తీసుకొచ్చి నీ సతీమణి దగ్గర పెట్టినప్పుడు, అయ్యా కూర బాగుందా, వంట బాగుందని అంటే, బాగుంది, నువ్వు మంచిగా చేశావు అని ఆమెతో ఒక మాట మాట్లాడిన సందర్భాలు ఎక్కడో ఉండుంటాయి. ఎప్పుడైనా నువ్వు ప్రభువుని అడిగావా ఏకాంతంగా, ప్రభువా ఈరోజు నా ప్రవర్తన వల్ల నీ ముఖంలో ఆనందాన్ని చూడగలిగానా తండ్రి? ఈరోజు నా ప్రవర్తన వల్ల, లేదా నా బోధ వల్ల, లేకుండా పోతే నేను ఇతరులతో పరిశుద్ధతో మాట్లాడడంలో ఎక్కడైనా లోపం కానీ, లేకుండా పోతే ఏదైనా లోపభూయిష్టమైన మాటల వల్ల నేను ఎక్కడైనా అసంపూర్ణంగా బాధ పెట్టానా? నిజంగా నేను ఈరోజు నా దైవజనుడితో మాట్లాడుతున్నప్పుడు, నా సహదాసునితో మాట్లాడేటప్పుడు, నా తోటి దైవ సేవకునితో మాట్లాడేటప్పుడు నిన్ను సంతోషపెట్టే మనసు కలిగిన మాటలు మాట్లాడానా, లేకుంటే నన్ను దుఃఖపెట్టే మనసు మాట్లాడానా? నీ ముఖంలో ఆనందం చూడలేకపోయానంటే ఇంకా నేను నిన్ను బాధ పెడుతాననే కదా ప్రభువా, నన్ను మన్నించు. ప్రభువును సంతోషపెట్టే మనసు ధూపవేదిక దగ్గరున్న దైవజనుడికి ఉండాలి.
ఆ ధూప వేదిక దగ్గర ఉన్న దైవజనుడికి ప్రభువును సంతోషపెట్టే మనసు ఎప్పుడైతే కనుమరుగైపోతుందో అప్పుడు నువ్వు వేస్తున్న ధూపం పరలోకానికి కాదు కదా, మన చర్చి ఉన్న పై కప్పు కూడా బయట దాటి వెళ్తుంది. ఆరోది నీ పేరు అమ్మ ఓర్పు. ఈ ఓర్పు పేరు పరిశుద్ధుల ఓర్పు అని రాయబడింది. ఈ పరిశుద్ధుల యొక్క ఓర్పులో ఇక రాయబడిన మాట ఏంటంటే ఓర్పు. 2 అక్షరాలే ఓర్పు. పేషెన్స్ 2 అక్షరాలు ఓర్పు. ఈ ఓర్పు ఎంతవరకు? ఓర్పు ద్రోహ కార్యములను జరగకుండా ఆపుతుందట. నీ ఓర్పు ఎప్పుడైనా క్రీస్తు నీ కొరకు ఓర్చుకున్నంతగా నీవు ఇతరుల కోసం ఓర్చుకోగలిగావా? క్రీస్తు నీ కొరకు ఓర్చుకున్నాడు. నిన్నెంతగా ఓర్చుకుంటున్నాడో నీకు మాత్రమే తెలుసు. నన్నెంతగా ఓర్చుకుంటున్నాడో నా ప్రభువుకు మాత్రమే తెలుసు. నన్ను ఆయన ఓర్చుకొని తన యొక్క సన్నిధిలో నన్ను ఇంకా శేషముగా ఎందుకు ఉంచాడంటే ఈ ఉదయకాల సమయంలో ఆయన ఓర్పు, ప్రేమ ఇందులో కనబడుతుంది. ఆమేన్. ఇప్పుడు సేవకుడైన నా జీవితంలో ఓర్పు మన సంఘానికి మన ద్వారా కనబడుతుందా? ఓర్పు మన ద్వేషిస్తున్న సేవకుని మీద లేదా ద్వేషిస్తున్న సహోదరుని మీద మనం కనపరచబడగలుగుతున్నామా? ఓర్పు మన జీవితంలో క్రీస్తుని స్వాభావికంగా కనపరచడానికి మనం దేవుని కొరకే సంపూర్తిగా అప్పగించుకున్నామా? లేకుంటే ఓర్పు లేని నేర్పు కలిగిన మాటను కలిగి పరిచర్య చేస్తున్నామా? ఓర్పు లేని నేర్పు కలిగిన మాట తండ్రిని సంతోషపెట్టదు. ఇక్కడ ఓర్పు, ఈ ఓర్పు చాలా ప్రాముఖ్యమైంది. ఈ ఓర్పు చాలా ప్రాముఖ్యమైంది. నీ పేరు నాన్న ఇట్ ఇస్ అ లాంగ్ పేషెన్స్. ఇతని పేరు ఓర్పు, పక్కనే దీర్ఘశాంతం. ఓర్పు దీర్ఘశాంతం అన్నదమ్ముల్లాగుంటారు. స్తోత్రం చెప్దాం గట్టిగా. ఓర్పు ఉన్న చోట దీర్ఘశాంతం ఉంటుంది, దీర్ఘశాంతం ఉన్న చోట ఓర్పు ఉంటుంది. వీళ్ళిద్దరు కో బ్రదర్స్. విశ్వాస జీవితానికి సేవకునికి వీళ్ళిద్దరు ఎంత చక్కనాలంటే కుడికన్ను ఎడంకన్ను లాంటి వాళ్ళు. ఒకవేళ నాకు ఓర్పు లేకపోతే నన్ను పిలిచే మొదటి పేరు ఏంటంటే ఒంటికన్నోడు అని పిలుస్తారు. ఒకవేళ నాకు దీర్ఘశాంతం లేకపోతే నన్ను గుడ్డోడు అని పిలుస్తారు. మన భాషలో ఏమో గుడ్డోడు, ఇక్కడేమో కొంచెం తమిళనాడుకి వెళ్తే ఒంటికన్నోడు. ఇప్పుడు నా జీవితంలో ఓర్పు దీర్ఘశాంతం రెండూ పక్కన ఉన్నాయి. ఇప్పుడు నీ దీర్ఘశాంతం వల్ల నువ్వు బలహీనుడైన సహోదరుని సంపాదించుకోగలిగావా? లేకుంటే బలహీనుడైన సహోదరుని కలిసి నువ్వు ఏకీభవించి పాడైపోతున్నావా? నీ ఓర్పు ఒక బలహీనుడు క్రీస్తు ఎద్దుకు తీసుకురావడానికి ఆ యొక్క ఓర్పును ఉపయోగిస్తున్నావా? లేకుంటే నేర్పు కలిగిన నీ సొంత మాటల చేత క్రీస్తుని గాయపరుస్తూ మళ్ళా బాహాటంగా సిలువ వేస్తున్నామా? ఎక్కడో మన జీవితంలో ధూపం వేసేటప్పుడు తప్పు చేస్తున్నాం. ఈ 7 మన జీవితంలో కొదువైపోయాయి. ఈ 7 ఏ ఒక్కటి నీలో ఉన్న సంతోషమే. కానీ ఈ 7 ఏ ఒక్కటి నీలో లేకపోయినా ఈరోజు నువ్వు దుఃఖపడి పశ్చాత్తాపడాలి. మొదటి పేరు, నీ పేరు ఏం పేరు తల్లి? అమ్మా సంపూర్ణమైన జ్ఞానము. నీకు కావాల్సిన రోజు క్రీస్తును గురించిన సంపూర్ణమైన జ్ఞానము ఎక్కడ దొరుకుతుందంటే ధూప వేదిక దగ్గరే దొరుకుతుంది. హల్లెలూయా. ఈ ధూప వేదిక దగ్గర సంపూర్ణమైన జ్ఞానం ఎందుకు రాయబడిందంటే జటమాంసి ఎంతగా నిప్పుల్లో కాల్చబడుతుందో అంతగా ఆ యొక్క సాంబ్రాణి ఏ రీతిగా అయితే సువాసనాగ్రంగా మారుతుందో సంపూర్ణ జ్ఞానం చేత నింపబడిన వ్యక్తి మొదట కాల్చబడతాడు. కాల్చబడిన వాళ్ళ నుంచి పరిశుద్ధాత్మ శక్తి ప్రవాహంగా వస్తుంది. ఆ పరిశుద్ధాత్మ శక్తి అనేకులకు పరిమళ వాసన వెదజల్లుతుంది. ఆ పరిమళ వాసన చోట క్రీస్తు యొక్క ప్రత్యక్షత కనబడుతుంది. స్తోత్రం చెప్దాం గట్టిగా. నీ పేరు ఏం పేరు తల్లి? ఆత్మ సంబంధం వివేకం. ఈ ఆత్మ సంబంధం వివేకం ఎక్కడ ఉంటుందంటే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఆత్మ సంబంధమైన ఫలాలకి ఆత్మ సంబంధమైన వివేకానికి దగ్గర పోలికలు ఉంటాయి. ఈ రెండు కూడా ఒకదానితో ఒకటి పెనవేసుకొని ఉంటాయి. ఆత్మ వివేకం ఉన్న చోట ప్రేమ ఉంటుంది, ఆత్మ వివేకం ఉన్న చోట సమాధానం ఉంటుంది, ఆత్మ వివేకం ఉన్న చోట సంతోషం ఉంటుంది, ఆత్మ వివేకం చోట దీర్ఘశాంతం ఉంటుంది, ఆత్మ వివేకం ఉన్న చోట దయాళత్వం ఉంటుంది, ఆత్మ వివేకం ఉన్న చోట మంచితనం ఉంటుంది, ఆత్మ వివేకం ఉన్న చోట ప్రేమ ఉంటుంది. ఇప్పుడు ఆత్మ వివేకం నీకు కావాలి. మూడవది అమ్మా దేవుని చిత్తాన్ని చేసేటువంటి మనసు. దేవుని చిత్తం ఏది చేసినా దేవుని చిత్తం. ప్రభువా నేను ఈ పని చేయడం నీ చిత్తమా, నేను ఈరోజు ఆ బైక్ స్టాండ్ తీయడం కూడా నీ చిత్తమా. బక్సింగ్ గారు గొప్ప దైవజనుడు, ఈజ్ ద వండర్ఫుల్ ఆఫ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్. ఒకరోజు జుట్టు బాగా పెరిగిపోయింది. ఎంత జుట్టు పెరిగినా జుట్టు పెరిగిపోయింది. జుట్టు పెరిగిపోతే అతను దేవుని అడుగుతుంట, ప్రభువా షల్ యు గివ్ ద పర్మిషన్ దెన్ గో ఆన్ కట్ ద మై హెయిర్. నేను నాకు అనుమతిస్తే నేను పోయి ఎంటుకలు కట్ చేసుకుంటానంటే దేవుడు దాదాపు 4 రోజుల దాకా అనుమతించలేదంట. హల్లెలూయా. 100 రూపాయలు ఆయింది, తల ఆయింది, ఎంటుకలు కూడా ఆయనవి. మనమైతే ఏం చేస్తాం? 6,000 సంఘాలు కట్టిన దైవజనుడు తల వెంట్రుకల కోసం దేవుని చిత్తం కనుగొన్నాడంటే నేనేమి నేర్చుకుంటున్నాం బిడ్డ? నేనేం నేర్చుకుంటున్నాం? మన అంతరంగంలో దేవుని చిత్తం పనిచేయడం అంటే ఇది బిడ్డ. మన అంతరంగంలో దేవుని చిత్తం పనిచేయడం అంటే ఇది. ధనము నీదే, తల వెంట్రుకలు నీవే,
అంతకంటే ఎక్కువగా సమస్తము నీకు చేతులు అందుబాటులో ఉన్నాయి. కానీ క్రీస్తు కొరకు కనిపెట్టడానికి, క్రీస్తు యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి భూలోకంలో నువ్వు నెరవేరుస్తావని ఆయన నీకు అప్పగించిన పని అంతా కూడా నీ చిత్తానికి అప్పగించలేదు, తండ్రి చిత్తానికి అప్పగించుకొని నీ ద్వారా పని చేయిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే దేవుని యొక్క వాక్యం రాయబడింది అక్కడ. ఆ మాట మరలా చదువుతున్నాడు. ఏంటంట, నా పేరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారే. దేవుని చిత్తం నెరవేర్చే వాళ్ళు ఎలా ఉంటారంటే 3 రకాలుగా ఓడిపోతారు. దేవుని చిత్తం నెరవేర్చే, పక్కన వాళ్ళు చెప్పండి, దేవుని చిత్తం నెరవేర్చే వాళ్ళు 3 రకాలుగా ఓడిపోతారు. మొదటగా ఎక్కడ ఓడిపోతారంటే తన శరీర విషయంలో ఓడిపోతారు. శరీర విషయంలో ఓడిపోతారు. శరీరం అంటుంది కాస్త ఏదైనా తినంటుంది, దేవుని చిత్తం అంటుంది అది తినగాక బిడ్డ నాకు ఇష్టం లేదనంటే నువ్వు ఆగిపోతావా? 2, దేవుని చిత్తం ఎక్కడ ఓడిపోతుందంటే ధనం విషయంలో. నీకు దాదాపు ఒక 2,000 రూపాయలు కావాలి, అర్థమైంది, 2,000 రూపాయలు రోడ్లో పడిపోయింది. నువ్వు అడుగుతావా దేవుణ్ణి? సీరియస్గా చెప్తున్నా, నువ్వు అడుగుతావా? షల్ యూ ఆస్క్ దట్ గాడ్, ప్రభు ఆ ధనం నాది కాదు, నన్ను 2,000 రూపాయలు తీసుకోమంటావా? నీకు 2,000 రూపాయలు చాలా అవసరం. నువ్వు అనుకునే మొదటి మాట ఏంటంటే దేవుడే నా దగ్గర పంపించాడు, ఈ కాగితాలు ఎగురుకుంటూ వస్తున్నాయి రోడ్డు మీద కాబట్టి నేను తీసేసుకునేస్తాను అంటున్నావు. నీ చిత్తం మీద ఆధారపడుతున్నావు కాబట్టి నువ్వు ఓడిపోతున్నావు. మూడోది నీ ప్రార్థన లేమి వల్ల నువ్వు దేవుని చిత్తాన్ని ఓటం పాలు చేస్తున్నావు. నీ ప్రార్థన లేమి. ఒక్క గడియ కూడా మీరు నాతో పాటు నీ మేల్కొని ఉండలేరా? ఒక్క గడియ కూడా మేల్కొని ప్రార్థించలేను నేను, ఒక్క గడియ కూడా మేల్కొని ప్రార్థించలేను మనం చాలాసార్లు నష్టాన్ని కష్టాన్ని కొని తెచ్చుకుంటున్నాం. పరిశుద్ధాత్ముడు ఒక ప్రశ్న నేను వేయనేమో. ఆరంభంలో నువ్వు మోకరించినప్పుడు గంటల తరబడి ప్రార్థిస్తున్నప్పుడు చెమటలు కన్నీరుగా కారిపోయేటివి. కన్నీళ్ళు చెమటలు 2 కారిపోతుంటే, ఉప్పగా నూరంతా తగులుతుంటే, ఏదో ఒక తీయనిదన్నమో లేదా తండ్రి ఒడిలో పడుకున్నంత ఆనందం నీకు కలిగేది. ఆ అనుభూతి నువ్వు పొంది ఎంతకాలమైంది? ఆ అనుభూతిని నీ జీవితంలో అనుభవించి ఎంతకాలమైంది? అంటే నేను నా స్వచిత్తాన్ని పక్కకు పెట్టడానికి ఇష్టపడడం లేదు. ఇప్పుడు దేవుని చిత్తం నాలో నెరవేర్చబడాలంటే మొదట నేను దేవుని చిత్తానికి సంపూర్తిగా లోబడాలి. ఆమేన్. అందుకే నా తండ్రి చిత్తం నెరవేర్చుటయు నాకు నిజమైన ఆహారమును పానీయమునై ఉన్నదంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్త 4వ అధ్యాయంలో. నాకు నిజమైన ఆహారం, నాకు పానీయం ఏంటంటే నా తండ్రి చిత్తం నెరవేర్చడం. నువ్వు తినే అన్నం ఈరోజు నీ తండ్రి చిత్తం అనుకుంటున్నావా? నువ్వు తాగే నీళ్లు దేవుని చిత్తం అనుకుని తాగుతున్నావా? మరుస్తున్నావు నువ్వు మూలపాఠాలు. దేవుడు నీకు ఇస్తున్న క్రమమైన పరిచర్య గురించి అక్రమంగా చాలాసార్లు మనం నడిచి ప్రభువుని సంతోషపెట్టడానికి బదులు ప్రభువును దుఃఖపరుస్తున్నాము. నువ్వు ధూపవేదిక దగ్గర చేరిన నీవు నేను మార్చబడాలి. నీ పేరు దేవుని జ్ఞానము. ఈ దేవుని జ్ఞానము ఇది పైనుండి వచ్చే జ్ఞానము చేత ఎప్పుడు తను నింపుకుంటుంది. ఇది వేకువజామున మన్నా కొరకు ఏ రీతికైతే ఇశ్రాయేలు పాలెము దగ్గర ఆ ఖాళీ పాత్రలు ఎత్తుకుని ఎదురు చూచారో, నీవు నేను కూడా దేవుని సన్నిధిలో ఖాళీ హృదయాలతో కలిగి దైవ జ్ఞానం కొరకు ఎదురు చూస్తాము. దైవ జ్ఞానం కొరకు ఎదురు చూస్తాం. ఈ దైవ జ్ఞానం నిన్ను మొదట దేవుని ఆత్మచేత నింపేస్తుంది. దైవ జ్ఞానం మొదట నిన్ను ప్రవహింపచేస్తుంది. దైవ జ్ఞానం నిన్ను సంపూర్తిగా లోబడి చేస్తుంది. దైవ జ్ఞానం నిన్ను సంపూర్తిగా అనునాంగ పురుషుడిగా మార్చేస్తుంది. స్తోత్రం చెప్దాం గట్టిగా. దైవ జ్ఞానం చాలా విశేషమైనది. దీర్ఘశాంతం. ఈ పేరు దీర్ఘశాంతం. ఈ ఓర్పు అటు పోయాడు. ఓర్పు, దీర్ఘశాంతం 2 ఒకటొకటి. ఓర్పు నీ జీవితంలో క్రీస్తు యొక్క ఓర్పు. అందుకే శ్రమలలో మీరు నన్ను చూసి ఓర్చుకునండి. నిజంగా మనల్ని శ్రమ పెట్టేవారు, మనల్ని బాధ పెట్టేవారు, మనల్ని కష్టపట్టేవారు మన చుట్టూ ఉన్న నీకు మొదట ఓర్పు ఉండాలి. చివరిగా దీర్ఘశాంతం. ఈ దీర్ఘశాంతము నీ జీవితంలో లేకపోతే నువ్వు దేవుని కొరకు ఏమీ చేయలేవు. అందుకే ఆయన దీర్ఘశాంతం నువ్వు తృణీకరించుదువా అని రాయబడింది. ఆయన దీర్ఘశాంతాన్ని తృణీకరించడానికి కాదు ప్రభు ఈరోజు నేను సేవకు పిలిచింది. ఆయన దీర్ఘశాంతాన్ని తృణీకరించడానికి కాదు, ఆయన దీర్ఘశాంతాన్ని అర్థం చేసుకోవడానికి. ఇప్పుడు ఇవన్నీ 7 అనుభవాలు నీలో ఎప్పుడైతే సంపూర్తిగా వస్తాయో అప్పుడు పరిశుద్ధుల యొక్క తేజోవాసుల స్వాస్థ్యములోకి దేవుడిని పాత్రులుగా ఎంచుతాడని నీకు అర్థమవుతుంది. కొట్టు చప్పట్లు గట్టిగా. ఇప్పుడు తేజోవాసుల యొక్క స్వాస్థ్యములేకి నీవు నేను పాత్రుడుగా ఉండాలనేది దేవుని యొక్క సంకల్పం. ఆయన సంకల్పంలోకి నువ్వు వెళ్ళాలంటే ఈ 7 అనుభవపూర్వకమైనటువంటి దైవికమైన విషయాలు నీ అంతరంగంలో స్థిరపడాలి. ఎప్పుడైతే స్థిరపడతాయో అప్పుడు తేజోవాసుల యొక్క స్వాస్థ్యములకు నువ్వు అడుగు పెట్టగలుగుతావు. ఆ స్వాస్థ్యములకు అడుగు పెట్టకుండా నేను ఆటంకపరుస్తుంది ఈ 7 రకాలే. ఈ 7 రకాల నుంచి నువ్వు విడుదల పొందాలంటే ఈ ఉదయకాల సమయంలో నువ్వు సంపూర్తిగా దేవునికి నీ హృదయాన్ని అప్పగించుకోవాలి. అందుకే గొప్ప దైవజనుడు బ్లాడీ అనేటువంటి గొప్ప దైవజనుడు చెప్తాడు, ప్రభువా నన్నైనా చంపు, లేకుంటే నా స్వచిత్తానైనా చంపు. నన్నైనా చంపు, నా స్వచిత్తానైనా చంపు. దయచేసి కూర్చుందాం. నన్నైనా చంపు, నా స్వచిత్తాన్ని చంపు.
ఇప్పుడు ఆ యొక్క మన బలహీనతలు చూచి తండ్రి మన కొరకే విజ్ఞాపన చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు, కాబట్టి ఇన్ని బలహీనతలు జయించడానికి నాకు ప్రభు సహాయం చేస్తున్నాడు. స్తోత్రం చెప్దాం గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్దాం. ఇప్పుడు హెబీల్ రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. హెబీల్ రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. హెబీల్ 7వ అధ్యాయం 25వ వచనం. వారిని సంపూర్ణంగా రక్షించుటకు, మళ్ళీ ఒకసారి స్లోగా చదవన్నా. ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక, ఏంటంటే మార్పు లేని అది దేవుని ప్రణాళిక. మార్పు లేని యాజకత్వంలోనికి అహరోనును దేవుడు తీసుకురావాలనే ఆ ధూప వేదికను దేవుడు అక్కడ ఉంచాడు. కానీ అహరోను మారిపోయాడు, అహరోను తరం మారిపోయింది. అబీహు, నాదాబు వీళ్ళందరూ అన్యాజ్ఞని తీసుకొని వచ్చి యెహోవా సన్నిధిలో ధూపం వేయటం చేత దేవుని కోపాగ్ని వారిని దహించి వేసింది. ఇప్పుడు అహరోను 2 కుమారులు చచ్చిపోయారు. ఈ లోపల పాలెం వెలుపల కోరహు యొక్క సంతతి భయంకరంగా భూమి నెరలు విడిచి వాళ్ళు ఒక పక్క చచ్చిపోయారు. ఇప్పుడు అహరోను మిగిలిన కుమారులు, కోరహు కుమారులు 2 ఒక దగ్గర కలుసుకున్నారు. స్తోత్రం కలుగును గాక. ఏంట్రా మీ ఇళ్ళలో ఏం జరిగిందంటే, అయ్యా మా నాన్న చేసిన పనికి అందరూ కూడా మమ్మల్ని చంపేశారు, మా సంతతి అంతా కూడా భూమి నెరలు విడిచి ప్రాణంతో ఉండగానే మమ్మల్ని మింగేసింది. మరి మీరేం చేశారు? మా అన్నదమ్ములు అన్యాగ్ని తీసుకెళ్తే ఆ దేవుని సన్నిధికి తీసుకొచ్చారు. యెహోవా సన్నిధిలోంచి అగ్ని దిగి వచ్చి మా అన్నదమ్ములు కాల్చేసింది. మా నాన్న ఏడుస్తున్నాడు. అక్కడ చూస్తే అయ్యా మాకెవరు లేరు, అందరూ మమ్మల్ని బజార్లో వెళ్తుంటే అదిగో కోరహు కొడుకు, అదిగో కోరహు కుమారుడు, అదిగో కోరహు కుమారులని అందరూ మమ్మల్ని చూసి గేలి చేస్తున్నారు. ఇక మేము మాకు తేరిందల్లా ఒకటే, మేము పరిశుద్ధ స్థలానికి చేరాలి. ఆమేన్. ఎక్కడ చేరాలనుకున్నారు వాళ్ళు? పరిశుద్ధ స్థలానికి మేము చేరాలి. పరిశుద్ధ స్థలంకి చేరి యాజకులతో పాటు మేము కూడా నిలబడాలి. యాజకులతో పాటు ఏ విధమైన ఆ స్వాస్థ్యంలో ప్రవేశించడానికి కోరహు యొక్క కుమారులు దైవ ధ్యానమైన దావీదు కీర్తనలో చెప్పబడింది. కోరహు కుమారుల యొక్క దైవ కీర్తనను చెప్పబడింది. కోరహు కుమారులు ధనుర్గీతం ఎత్తి పాడిన పాటను రాయబడింది. ఇప్పుడు కోరహు కుమారులు దేవుని సన్నిధికి చేర్చబడడానికి కారణం ఏంటంటే వారు పరిశుద్ధులతో పాటు పాలిభాగస్తులు అవ్వడమే. కొట్టండి చప్పట్లు గట్టిగా. పరిశుద్ధులతో కూడా పాలిభాగస్తులు అవ్వడమే. నిన్ను నన్ను ఈ ధూపవేదిక ఇప్పుడు కోరహు కుమారులు దేవుని సన్నిధిలో అనగా దావీదు కీర్తనలలో చేర్చబడిన కీర్తనాకారులుగా వాళ్ళు మారిపోయారు. స్తోత్రం కలుగునుగాక. అహరోను యొక్క కుమారులు యెహోవా చేత ప్రతిష్ఠించబడిన వారి యాజకత్వం యొక్క మార్పులో వారు పాలిభాగస్తులుగా మారిపోయారు. నీవు నేను ఎలా ఉన్నాం ఈరోజు? ఒకప్పుడు నీవు నేను చెడ్డవారమే, ఒకప్పుడు నీవు నేను చెడిపోయిన వారమే. కానీ యేసుక్రీస్తు ప్రభు యొద్దకు వచ్చినప్పుడు నీ నా పరిస్థితి ఎలా ఉండాలన్నది కోరుకోవాలి. ఒకవేళ శాతానుడు నీలో ఒక మనసు చెప్తుంటాడు, లేదండి లాస్ట్ మంత్లో మనం డిస్కస్ చేసుకున్న సబ్జెక్టే కదా ఇది అని. కాదు బిడ్డ, ఒక ప్రత్యేకమైన అంశం ఇందులో ఉంది. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలోకి వెళ్దాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. థ్యాంక్ యూ జీసస్. హూరా లాబా రియాందా రీనామా షాబా లాబా రీఖా రాదారా లాబా. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన, చాలండి, మొదటి 6వ వచనంలో అక్కడ ఎవరున్నారంటే వధింపబడిన గొర్రెపిల్ల కనబడుతుంది. వధింపబడిన గొర్రెపిల్ల కరుణాపీఠం ఎదుటిన్నటువంటి ధూపవేదికలో బలిపీఠం దగ్గర ఆ గొర్రెపిల్ల వధించబడింది. ఇప్పుడు ఆ గొర్రెపిల్ల యొక్క రక్తం చేత ఎవరైతే కడగబడి ఇంకా పాపం చేస్తారో, కడగబడి ఇంకా వాళ్ళు పరిశుద్ధతలకు రారో, కడగబడుతూ నటిస్తారో, వారు ఖచ్చితంగా క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి రాక తప్పదు. ఈ క్రీస్తు న్యాయపీఠం నిన్ను నన్ను విడిచిపెట్టదు, ఇది సత్యము. అందుకే ఇప్పుడు ఆ వధించబడిన గొర్రెపిల్ల 5వ అధ్యాయము 6వ వచనం రాయబడింది. వధించబడిన గొర్రెపిల్ల. రెండవదిగా చూద్దాం. ఆ వధించబడిన గొర్రెపిల్ల 8వ వచనం చూద్దాం. 5వ అధ్యాయం 8వ వచనం. ఆయన దానిని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను వీణలను
ఉమ్. ఆ. ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడి ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే కోటాను కోట్ల దేవదూతలు ఆరాధించే గొర్రెపిల్లగా కనబడింది. మొదటిదేమో వధించబడిన గొర్రెపిల్ల. ఒక 5వ అధ్యాయం గురించి చెప్తున్నా. 5వ అధ్యాయంలో ఎలా కనపడ్డాడు? యేసు ప్రభువారు వధించబడిన గొర్రెపిల్లగా కనపడ్డాడు. రెండవదిగా ఎలా కనపడ్డాడు? ఆరాధించబడుతున్న కోటాను కోట్ల పరిశుద్ధుల మధ్యలో ఆరాధించబడుతున్న శ్రేష్టమైన గొర్రెపిల్లగా ఆయన కనపడ్డాడు. గొర్రెపిల్ల కనపడ్డాడు. మూడవ చూద్దాం. 5వ అధ్యాయం 6వ వచనం. 5వ అధ్యాయం 6వ వచనం. మరియు సింహాసనమునకు ఆ 4 జీవులకు పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉన్నట్టు చూచి తిని, ఆ గొర్రెపిల్లకు 7 కన్నులు, 7 కొమ్ములు, 7 కన్నులు. ఆ కన్నులు భూమి అంతటా పంపబడిన దేవుని 7 ఆత్మలు. స్తోత్రం చెప్దాం గట్టిగా. ఇప్పుడు ఆ గొర్రె పిల్లకు ఎన్ని కళ్ళు ఉన్నాయి? 7 కన్నులు ఉన్నాయి, 7 కొమ్ములు ఉన్నాయి, 7 ఆత్మలు భూలోకానికి పంపబడినటువంటి ఆత్మలుగా చెప్పబడ్డాయి. ఇప్పుడు 3 గొర్రె పిల్లలు మనం ఒకటి చూసాం. మొదటగా గొర్రె పిల్ల ఎవరు? మన బైబిలే. బైబిల్ ఏం మారలా, మీ బైబిలే, మీ చేతిలో ఉన్న బైబిలే, మీ చేతిలో బైబిల్. మొదట ఎట్లా కనపడ్డాడు యేసు ప్రభు? 5వ అధ్యాయంలో వధించబడిన గొర్రెపిల్ల కనపడ్డాడు. రెండోది ఎలా కనపడ్డాడు? ఆరాధించబడుతున్న గొర్రెపిల్లగా కనపడ్డాడు. మూడోదిగా ఎలా కనపడ్డాడు? 7 కొమ్ములు, 7 కన్నులు, 7 ఆత్మలు కలిగిన గొర్రెపిల్లగా కనపడ్డాడు. ఆమేన్ చెప్దాం గట్టిగా. 5వ అధ్యాయంలో మళ్ళీ వెతుకుదామా? నా బైబిల్లో వెతికా, నేను నా బైబిల్లో వెతికా. 5వ అధ్యాయం 11వ వచనం. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడిను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండును. కోట్ల కొలది మధ్యలో క్రొత్త పాట. 10వ అధ్యాయం చివరి వచనములో చదవండి ఒకసారి. 10వ అధ్యాయం 10వ వచనం. 5వ అధ్యాయం 10వ వచనం. దానికి కంటిన్యూ అనమాట ఈ 11వ వచనం. ఆ పెద్దలలో ఆ గ్రంథాన్ని తీసుకొని దాని ముద్రలు విప్పుటకు మధ్యలో చదువుతున్నాను నేను, చూడండి ఒకసారి. 11 అలాగా సార్. నా బైబిల్ ఏమనుందంటే, నా బైబిల్ స్పెషల్ బైబిల్ ఒకటి ఉంటుంది దగ్గర. మా దేవునికి వారికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసేటివి కనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. ఆమేన్ చెప్దాం గట్టిగా. క్రొత్త పాట. గొర్రెపిల్ల క్రొత్త పాట. ఎక్కడ ఈ కొత్త పాట? ఎక్కడ? కోటాను కోట్ల దేవదూతల యొక్క స్వరముల చేత క్రొత్త పాట లేదా నూతన గీతం. గొర్రెపిల్ల నూతన గీతం. రాసుకోండి, గొర్రెపిల్ల నూతన గీతం. మీరు ఎవరైనా వెళ్ళి మంచి బైబిల్ థియాలజీకి వెళ్ళి, అయ్యా 5వ అధ్యాయంలో గొర్రెపిల్ల గురించి చెప్పడినట్టు ఏ ఒక్కరు నీకు చెప్పలేరు బిడ్డ. ఇప్పుడు ఇక్కడ వాక్యం రాయబడింది. ఇప్పుడు ఎన్ని గొర్రెపిల్లలు చూసాం మనం? మొదట వధించబడిన గొర్రెపిల్ల. అన్న ఆర్ యూ అండర్స్టాండింగ్? అన్న మీరు అండర్స్టాండింగ్? ఆర్ యూ అండర్స్టాండింగ్? హలో ప్రసాద్ అన్న, ఆర్ యూ అండర్స్టాండింగ్? గుడ్. సో వధించబడిన గొర్రెపిల్ల. రెండవదిగా ఆరాధించబడుతున్న గొర్రెపిల్ల. మూడవదిగా 7 కన్నులు, 7 కొమ్ములు, 7 ఆత్మలు కలిగినటువంటి గొర్రెపిల్ల. నాలుగవదిగా నూతన పాట లేదా క్రొత్త పాట కోటాను కోట్ల దేవదూతల మధ్యలో స్తుతింపబడుతున్న గొర్రెపిల్ల. 5వదిగా చూద్దాం. చాలా ప్రత్యేకమైంది. 5వది చాలా ప్రత్యేకమైంది. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం హురాలాబా రియాందరల 11వ వచనం. మరియు నేను చూడగా సింహాసనమునకు జీవులను వినబడును. వారి లెక్క 10వ వచనం మధ్య భాగంలో చదువుతున్నాను. నీవు వధింపబడిన వాడవై రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలో మాట్లాడబడు ప్రతి జనములోను దేవుని కొరకై మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగా యాజకులుగా చేసేటివి. ఇక్కడ 5వదిగా ప్రత్యేకం ఏంటంటే ఆ ముద్రలు ఇప్పుటకు యోగ్యుడు. నా దేవుడు ఎవరు? 7 ముద్రలు కలిగిన గ్రంథాలని విప్పగలిగిన గొర్రెపిల్ల. స్తోత్రం చెప్దాం గట్టిగా. ఇంకొకసారి గట్టిగా చెప్దాం. ఇప్పుడు ఆ గ్రంథాన్ని విప్పడానికి ఎవరికి ఎక్కడ ధైర్యం లేదు.
యోహాను ఏడుస్తున్నాడు, అయ్యా నేను ఏడుస్తున్నాను, పరలోకమందు కానీ భూలోకమందు కానీ పాతాళ లోకమందు కానీ 3 లోకాలలో ఎవరు కూడా ఈ గ్రంథాన్ని చదవడానికైనా విప్పడానికైనా ఎవరు యోగ్యులు కాదని ఏడుస్తున్నప్పుడు, అప్పుడు దేవదూత అనగా మిఖాయేలు దేవదూత యోహానుతో నిలబడి చెప్తుంది, యోహాను ఏడవకుము, ఏడవకము, ఆ 7 ముద్రలు కలిగిన ఆ గ్రంథమును విప్పుటకు యోగ్యుడైన గొర్రెపిల్లని నేను చూపిస్తానని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుని చూపించారు. కొట్టు చప్పట్లు గట్టిగా, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుని చూపించారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు 5వదిగా అక్కడ అనగా ఆ 7 ముద్రలు కలిగిన గ్రంథాన్ని విప్పగలిగిన వాడుగా కనబడుతున్నాడు. స్తోత్రం చెప్దాం గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్దాం. ఇప్పుడు దయచేసి ఆ మాట చదువుదాం, అందరం కలిసి, అందరం ఒకసారి చదువుదాం. అనగా 5వ అధ్యాయం 10వ వచనం మధ్య భాగంలో, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి మనుషులను కొన్నాడు. ఎక్కడుంది ఆ మాట? 10వ వచనంలో, నీ రక్తం ఇచ్చి అనగా రక్తముతో ప్రతి వంశములోనూ, ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ, ప్రతి ప్రజలోనూ, ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులని కొని, చాలు. He will be purchased to the every man from all the nation and corner to corner to the earth of endings. భూలోకపు దిగంతముల వరకు వెళ్ళి ఆయన ప్రజలను తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. ఇప్పుడు గొర్రెపిల్ల స్వరక్తము చేత కొనబడిన జనాంగము, రాసుకోండి. గొర్రెపిల్ల స్వరక్తము చేత కొనబడిన జనాంగము, గొర్రెపిల్ల స్వరక్తము చేత కొనబడిన జనాంగము, స్వరక్తము చేత కొనబడిన జనాంగము. థ్యాంక్ యూ జీసస్, వండర్ఫుల్ జీసస్. హురాలాబా రియాందా రీనామా షాబా రాబా లికా రాబా. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. థ్యాంక్ యూ లోర్డ్, థ్యాంక్ యూ జీసస్. 5వ అధ్యాయం అందరం కలిపి ఆ మాట చదువుకుందాం. థ్యాంక్ యూ లోర్డ్. 12వ వచనం, వారు గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యము జ్ఞానము బలము ఘనతయు మహిమయు, స్తోత్రం. లెక్క పెడదాం అందరం ఒకసారి. వధించబడిన గొర్రెపిల్లలో ఏముంది? మొదట శక్తి, పవర్. ఏముంది పవరు? అల్టిమేటెడ్ పవర్. వధించబడిన గొర్రెపిల్ల ఏముంది ఇక్కడ? అల్టిమేటెడ్ పవర్. చెప్పండి నాతో పాటు, అల్టిమేటెడ్ పవర్. అల్టిమేటెడ్ శక్తి అంటే 10 డైనామిట్స్ని ఒక బండ కింద పెట్టి డామ్ అని పేలిస్తే ఎంత విస్ఫోటనం జరుగుతుందో అంతకంటే బిలియన్ శక్తి యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నది. స్తోత్రం కలుగునుగాక. ఆయన చిన్న ప్రార్థనలకు జవాబు ఇవ్వనంత మాత్రాన, లేదా చిన్నవాటి కథలంత మాత్రాన, చిన్నవాటికి ఆయన స్పర్శించి చలించినంత మాత్రాన ఆయన శక్తి లేనివాడు కాదని అర్థము అని అనుకోకు. ఆయన గురించి నువ్వు అర్థం చేసుకుంటే, ఆయన దూతల కంటే పైన ఉన్నవాడు శక్తిమంతుడని చెప్పబడింది. ఆమేన్. పాతాళ శక్తులు ఆయన కాళ్ళ కింద ఉన్నాయని దేవుని వాక్యం చెప్పబడింది. ఇక పరలోకంలో శక్తులను ఆయన ముందు ఓడిపోయని చెప్పబడింది. అంటే 3 లోకాలను శక్తులని ఆయన పాదాల కిందకు పడిపోయాయి. అందుకే ప్రతి వాని మోకాలు యేసుక్రీస్తు నామమున వంగునట్లు అని రాయబడింది. ప్రతి వాని మోకాలు, 3 లోకాల్లో ఉన్నటువంటి ప్రతి వాని మోకాలు యేసుక్రీస్తు నామములో వంగునట్లుగా ఆయనకి మొదట శక్తి ఇవ్వబడింది. 2, యేసుక్రీస్తులో ఐశ్వర్యం ఉంది. ఆమె చెప్పండి గట్టిగా, అందరు గట్టిగా చెప్పండి. ఐశ్వర్యము, యేసుక్రీస్తులో ఐశ్వర్యము. ఇంగ్లీష్లో జీసస్ ఇన్ ట్రెజర్స్. ట్రెజర్స్ అంటే నిధులు. ఏమని రాయబడింది అన్నయ్య? నిధులు. అందరికి మీకు బాధ వేస్తుంది, అన్న ఇన్ని నిధులు ఉంటే నేను ఎందుకన్నా కొదువులతో ఉన్నాను. ఆలోచన, ఇన్ని నిధులుంటే మరి నీకెందుకన్నా కారు లేదు, ఇన్ని నిధులుంటే నాకెందుకన్నా నాకేమి లేదని. నేను మరలా చెప్తున్నా, నీకు పిచ్చి కారు ఇవ్వకున్నంత మాత్రాన, లేకుంటే నీ చిన్న అప్పు కట్టినంత మాత్రాన, లేకుంటే నీకు సంబంధించిన కొన్ని కొరతలు తీర్చినంత మాత్రాన నా దేవుడు ఐశ్వర్యవంతుడు కాక మానలేదు. స్తూరాలాభా రీకారాధారాలాభా. ఎందుకు ఆయన ఐశ్వర్య నిధిని నీ కొరకే దాచి ఉంచాడంటే, అది భూ సంబంధం వాటి కొరకు ఉపయోగించడం కాదు, పర సంబంధంగా నువ్వు వెళ్ళినప్పుడు దేవుడు నీకు ఇచ్చే ఐశ్వర్యం చూసి అనేకులు ఆశ్చర్యపడిపోటట్టు నీ తల మీద ఉన్న జీవికటానికి ఎవరు ఈ భూమి మీద లెక్క కట్టలేరు. ఆమేన్. నీ తల మీద ఉన్న మహిమా కిరీటానికి ఎవరు లెక్క కట్టలేరు. నీ తల మీద ఉన్న అక్షయ కిరీటానికి ఎవరు లెక్క కట్టలేరు. నీ తల మీద నీతి కిరీటానికి ఎవరు లెక్క కట్టలేరు. నీ తల మీద ఉన్నటువంటి వాడబారని కిరీటానికి ఎవరు ఈ భూలోకంలో లెక్క కట్టలేరు. ఒకవేళ లెక్క కట్టాలంటే గోమేధకము, పుష్యము, వైడూర్యము, కెంపు వీటికి భూలోకంలో లెక్క కట్టేటువంటి ఆ యొక్క ఎవరు కంసాలు లేనే లేరు. స్తోత్రం చెప్దాం గట్టిగా. సువర్ణల సునీయానికి లెక్క కట్టే వాళ్ళే భూమి మీద అంతరకు పుట్టలేదంట. ఆ రాయి పేరు ఏం పేరు? సువర్ణల
సునీయము. ఈ సువర్ణల సునీయాన్ని నువ్వు దేవుడు నీ తల మీద ఉంచబోతున్నాడు బిడ్డ. ఆ 12 గుమ్మాలను ప్రవేశించేటప్పుడు 12 గుమ్మాలలో జెర్మియా గారు మీరు ప్రవేశించేటప్పుడు జీవగ్రంథములు మీ పేరును చూసుకుని వెంటనే బిడ్డ నువ్వు వెళ్ళిపో అనగానే అక్కడ అడుగు పెడితే అప్పుడు అర్థమవుతుంది ఐశ్వర్యవంతుడు నా దేవుడు యేసే అని చెప్పడానికి. హురాలాబా రీకారాదారాలాబా బాబా. అక్కడ ఎంత ఐశ్వర్యవంతుడు నీకు అర్థమవుతుంది. సువర్ణల సునీయం యొక్క గుమ్మంలో ప్రవేశించేటప్పుడు, కెంపులోకి ప్రవేశించేటప్పుడు, వైడూర్యపు గుమ్మంలోకి ప్రవేశించేటప్పుడు, గోమేద గుమ్మంలో ప్రవేశించేటప్పుడు నా దేవుడు ఎంత ఐశ్వర్యవంతుడో. పరలోకపు నిధిలోకి వెళితే నీకు అర్థమవుతుంది, కానీ భూలోకపు నిధిలో నువ్వు మట్టిలో వెతికితే ఏమి నీకు దొరకదు. అందుకే మంటి ఘటంలో మహిమాశ్వర్యం ఉన్నదనే విషయం ఎవరికి అర్థమవుతుందంటే పరిశుద్ధులకు మాత్రమే అర్థమవుతుంది. హల్లెలూయా. ఇప్పుడు ఈ మంటి ఘటంలో ఏం దాగుంది? మహిమ ఐశ్వర్యం దాగి. ఇప్పుడు నాలో ఏముందంటే నేను నమ్మే మాట, నా అంత ఐశ్వర్యవంతుడు ఎవరు లేరు చుట్టుపక్కల. నాయనంత ఐశ్వర్యవంతుడిని నాకు తెలుసు. ఈ చిన్న చిన్న వాటిని దేవుడు ఇవ్వనంత మాత్రం నాకు ఐశ్వర్యవంతుడు కాక మానలేదు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం రాయబడింది కొలస్సీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం. కొలస్సీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయము. థ్యాంక్ యూ జీసస్, వండర్ఫుల్ జీసస్, ఐ ప్రైజ్ యూ లార్డ్ అండ్ ఎగ్జాల్ట్ యూ లార్డ్ అండ్ నెవర్ ఫర్గెట్ యువర్ డీడ్స్ ఇన్ జీసస్ మైండ్. కొలస్సీయుల పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి, ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మును మోసపరచకుండునట్లు. ఈ సంగతి మరలా నీతో చెప్తున్నాను బిడ్డా. చక్కని మాటలు చెప్తారు. రే నీ దేవుడు ఐశ్వర్యవంతుడు, నువ్వెందుకు పేదరికంలో ఉన్నావు? నీ దేవుడు ఐశ్వర్యవంతుడైతే నువ్వు ఎందుకు రెంట్లో ఉన్నావు? నీ దేవుడు ఐశ్వర్యవంతుడైతే ఎందుకు నువ్వు కనీసం మీ ఇంట్లో ఫ్యాన్ కూడా లేకుండా ఉన్నావు? నేను చెప్తున్నా, నా దేవుడు ఐశ్వర్యవంతుడు రా బిడ్డ. అది ఇక్కడ ఎవరు భూమి మీద లెక్క కట్టలేనంత ఐశ్వర్యవంతుడు. ఆమె చెప్తాం గట్టిగా. ఒకవేళ నేను షేట్ అంగడికి వెళ్ళి అయ్యా ఈ సువర్ణ సునీయం చూడమంటే ఈ రాయే నేను చూడలేదు అంటాడు. ఒకవేళ గోమేదకి లెక్క కట్టమంటే వాళ్ళ లెక్కే నేను లెక్క అడగడానికి కూడా వాడికి ధైర్యం చాలదు. ఒకవేళ కెంపు అనగా ఆ యొక్క పుష్యరాగము ఈ రాళ్ళన్నింటిలో నువ్వు ప్రవేశిస్తుంటే నీకు ఇవ్వబడిన ఆధిక్యతను చూసి నువ్వు ఆనందించిపోతావు. వెంటనే నేను చూడని మోషే నీ దగ్గరకు వచ్చి పలకరిస్తాడు. స్తోత్రం కలుగును గాక. ఏ మోషే నాయన? భూమి మీద నేను మోసం చేసిన మోషే కాదు, పరలోకంలో ఉన్న మోషే నీ దగ్గరకు వచ్చి పలకరిస్తాడు. భూమి మీద నన్ను గాయపరిచిన యోహాను కాదు, అర్థమైందా? భూమి మీద నన్ను గాయపరిచిన జాషువా కాదు, పరలోకంలో నుండి జాషువా నీ దగ్గరకు వచ్చి అయ్యా నువ్వు నా కొరకే ఒక యోగ్యుడిగా నమ్మకస్తుడిగా జీవించావు, జట్టి అయిన పనివాడిగా పోరాడావు, కాబట్టి నేను చూసి ఆనందించడానికి వచ్చానని అక్కడ పరిశుద్ధుల యొక్క స్వాస్థ్యంలో ప్రవేశించినప్పుడు వారిని చేతికి చేయందించినప్పుడు నీకు ఇవ్వబడిన అభిషేకమే ఆ రోజు ప్రత్యేకంగా ఉంటుంది. హురాలాబా రీకారాదారాలాబా. మోషే యొక్క కనుసైగల్లో నువ్వు మాట్లాడుతున్నప్పుడు అయ్యా నీ వాగ్దాన దేశంలోకి వెళ్ళలేకపోయావు, అదే వాగ్దాన భూమిలో నేను యేసుక్రీస్తు ప్రభువును చూడగలిగాను అని మోషే అనేక సంగతులు నీతో మాట్లాడుతున్నప్పుడు నీ హృదయంలో నిట్టూర్పులన్నీ విడవబడి అప్పుడు క్రీస్తు యొక్క పరిమళాన్ని నువ్వు చూసుకొని అనేకసార్లు నువ్వు దేవుని ఆనందించడానికి, క్రీస్తు యొక్క పరిమళం కొరకు నువ్వు ప్రయత్నించడానికి నీ జీవితాన్ని అప్పగించుకొని ఆ పరలోకంలో మోషే అడుగుతున్న ప్రతి ప్రశ్నకు జవాబు పొందుతుంటే నీ కళ్ళ నుంచి కన్నీరు మిగిలిపోతుంటుంది. హల్లెలూయా. దానియేలు నీ దగ్గరకు వచ్చి అయ్యా ఇదేంటయ్యా, బబులోని దేశంలో నీ వంటి సూర్యుడు నేను చూడలేదు, సింహాల బోన్లో వేసినా కూడా నువ్వు జీవితంలో వాటి ఏ హాని చేయకుండా ఎలా ఉన్నావన్నట్టు ఆయన చెప్పే ఒకే మాట, నా మోకాళ్ళ జీవితం నన్ను కాపాడింది, నీ మోకాళ్ళే నేను ఇక్కడ చేర్చిందని నీకు చెప్పే రోజు ఒకటి దగ్గర పడుతుంది. ఒకవేళ నీ జీవితంలో మరుగుచున్న నూనెలో యోహాను వేసినప్పుడు ఆయన చనిపోలేదని ఆ యొక్క రోమా ప్రభుత్వాలందరూ బయటికి తీసినప్పుడు పద్మాస దీపంలోకి వెళ్ళినప్పుడు పద్మాస దీపంలో యోహాను అడిగినప్పుడు చెప్పే మాట ఏంటంటే అయ్యా మరుగుచున్న నూనెలో వేసాడు, నేను అప్పుడే స్విమ్మింగ్ పూల్ నుంచి బయట వచ్చినట్టు కనపడ్డాను, ఇప్పుడు నన్ను తీసుకెళ్లి పద్మాస దీపంలో వదిలారు, అక్కడ క్రీస్తు నేను పరవశుడై నేను దాదాపు 22 అధ్యాయాల వరకు ప్రకటన గ్రంథం నేను చూడకనే చూశానని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో మరలా చెప్తున్న పద్మాస దీపంలో పరవశుడైనటువంటి ఆ యొక్క యోహాను ఎక్కడ కూడా అంతఃపురంలో నివసించలేదు, ఏ రోజు రాజవస్త్రాలు ధరించుకోలేదు. పద్మాస దీపంలో పరమేశ్వరుడైన యోహాను ఏ రోజు కూడా పరిమళ సువాసనలు వాటిని ధరించుకొని క్రీస్తు కొరకు బ్రతికాలని ఎక్కడ కూడా తాను షో ఎగ్జైట్మెంట్ చేసుకోలేదు. ఐశ్వర్యం అంటే నువ్వు అనుకున్న ఐశ్వర్యం గురించి కాదు ఈరోజు, అది క్రీస్తులో ఉన్న మహిమ ఐశ్వర్యం నీ హృదయంలోకి రావాలని దేవుడు మనల్ని హెచ్చరించి దర్శిస్తున్నాడు. అందుకే మూల పాఠాల వైపు తిరగకు. సర్వ సంపదలు క్రీస్తులో నిగుప్తమై ఉన్నాయి. ఈ మంటి ఘటంలో మహిమాశ్వర్యం దాగి ఉంది. అందుకే మీ ప్రతి అవసరము క్రీస్తు యేసు మహిమలో తీర్చబడుతుందంటే ఇప్పుడు ఆ మహిమలో ఉన్న ఐశ్వర్యమే నీకు నాకు ప్రతి అక్కర్లు తీర్చబడబోతుంది. స్తోత్రం చెప్దాం గట్టిగా, ఇంకా గట్టిగా చెప్దాం, ఇంకా గట్టిగా చెప్దాం. ఒకసారి నాతో పాటు కొలస్సీయులు రాసిన పత్రిక, థ్యాంక్ యూ జీసస్, వండర్ఫుల్ జీసస్, లేదా థ్యాంక్ యూ లోర్డ్, యాకోబు రాసినటువంటి పత్రిక, అందరూ బైబిల్ తీయాలని కోరుకుంటున్నాను. 1వ అధ్యాయము 4వ వచనం. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలో నేను ఎంత అనుమానం వస్తుందోగా,
ఏమని చదివామన్నా నువ్వు? ఏ విషయంలో మీరు బైబిల్ చూడలేదు, నాకు తెలిసిపోతున్నప్పుడే. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం మధ్య భాగంలో ఏ విషయంలోనైనాను కొదువ లేని వారై ఉండునట్లు అని రాయబడింది. ఎన్ని విషయాలు మనకు కొదువు ఉన్నాయి ఈరోజు? బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ ఏం చెప్తుంది? ఏ విషయంలో కూడా నువ్వు కొదువు లేని వారై ఉండాలని దేవుని వాక్యం కోరుకుంటుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకొకసారి గట్టిగా చెప్పండి. వాక్యం నాలో ఉండాలి. చెప్పాలి. ఈ వాక్యం నాలో ఉండాలి. ఈ వాక్యం నాకు జీవమై ఉండాలి. ఈ వాక్యం నా డిఎన్ఏలోకి వచ్చేయాలి. ఈ వాక్యం నా రక్తంలో మిళితమైపోవాలి. ఈ వాక్యం నా యొక్క సకసేరు నాడుల్లోకి వెళ్ళిపోవాలి. ఈ వాక్యం నాకు దమనంలోకి వెళ్ళిపోవాలి. ఈ వాక్యం నా సిరల్లోకి వెళ్ళిపోవాలి. ఈ వాక్యం నా మెదడులోకి వెళ్ళిపోవాలి. ఈ వాక్యం నా హృదయంలోకి వెళ్ళిపోవాలి. ఈ వాక్యం నా జీవంలోకి వెళ్ళిపోవాలి. ఈ వాక్యము నా ప్రాణంలోకి వెళ్ళిపోవాలి. ఈ వాక్యము నా యొక్క అంతరంగంలో నిలబడాలి. ఆమేన్. ఇప్పుడు వాక్యం ఏం చెప్పింది? ఏ విషయంలో కూడా కొదువు లేని వారే నువ్వు ఉంటావు. ఆమేన్. ఎవరు? క్రీస్తు యొక్క మహిమ ఈశ్వరాన్ని ఎవరైతే భూలోకంలో కలిగి ఆధారపడతారో వారు ఏ విషయంలో కూడా కొదువు ఉండదని దేవుని వాక్యం చెప్పింది. నీ కొదువులు దేవునికి తెలుసు. నీ కొదువులన్నీ క్రీస్తు మహిమాశ్వరులు తీర్చేయబోతున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. నా క్రీస్తు సమృద్ధి కలిగిన దేవుడు, నా క్రీస్తు నీ సకల అవసరతలు తీర్చగలిగిన వాడు. నా దేవుని యొద్ద ధననిధి ఈ ప్రపంచంలో ఎవ్వరి దగ్గర లేదు. హల్లెలూయా. ఎవ్వరి దగ్గర లేదు. హల్లెలూయా. ఎవ్వరి దగ్గర లేదు. హల్లెలూయా. అద్భుతమైన మాట చెప్తాను. మోషే చూడని ధనరాశుల. మోషే సకల శాస్త్రాల్లో ప్రావీణ్యత పొందినవాడు. హలో, ఎన్ని శాస్త్రాలలో చెప్పాడు ఆ మాట? అపోస్తలుల కార్యం 7వ అధ్యాయంలో సకల శాస్త్రాల్లో ప్రావీణ్యత పొందాడు. అప్పటికే ఫరో యొక్క కాలంలో సకల ధననిధులు చూసేశాడు. రాజవైభోగాన్ని చూసేశాడు. ఎక్కలేని BMW రథాలంటూ ఏమీ లేవు, అన్నీ ఎక్కేశాడు. తను తిననటువంటి బంగారు ప్లేట్లు అంటూ అక్కడ ఏమీ లేవు, అన్ని ప్లేట్లు తినేశాడు. ఉన్నట్టుగుండి హోరేబులో క్రీస్తు ప్రత్యక్షమయ్యాడు. వెనక్కి చూసుకుంటే ఏమో అనుభవించిన ఐశ్వర్యం ఉంది, ముందు చూస్తే ఏమో గొర్రెల కాపరిగా నిలబడే స్థితి ఉంది. రెండింటి మధ్య సందిగ్ధంలో పడిపోయాడు. చాలాసార్లు క్రీస్తు మహిమ ఐశ్వర్యం నిన్ను చాలాసార్లు ఎలాగ గురి చేస్తుంది. గత కాలంలో అనుభవించినటువంటి ఐశ్వర్యం వైపు నిన్ను చూపించినట్టు ప్రయత్నిస్తుంది. ఎప్పుడైతే నువ్వు క్రీస్తు వైపు నిదానం చూస్తావో ఆ క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని ఫరో కుమారుడు అనిపించుకున్నట్టుకు ఒప్పుకొనలేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఫరో యొక్క ధనాన్ని, ఫరో యొక్క ఐశ్వర్యాన్ని, ఫరో యొక్క రాజకుమార్తె యొక్క ఐశ్వర్యాన్ని కోరుకోవడానికి మోషే ఇష్టపడక దేవుని ప్రజలతో నింద అనుభవించటం మేలని క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడట. ఇది ఐశ్వర్యం అంటే. ఇప్పుడు భూ సంబంధమైన ఐశ్వర్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడా, పరసంబంధమైన ఐశ్వర్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడంటే పరసంబంధమైన ఆశీర్వాదానికి ప్రాధాన్యత ఇచ్చాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఎందుకంటే మోషేకి అర్థమైపోయింది, నేను చూడని బంగారం లేదు, నేను చూడని వైడూర్యాలు లేవు, నేను చూడనటువంటి ఆ యొక్క లగ్జరీ లైఫ్ లేదు. వీటన్నిటికంటే ఎక్కువగా నేను క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని, ఆయన ప్రజలతో నేను శ్రమ అనుభవించడం మేలని ఎంచి నేను దాని వైపు ప్రయాణం చేస్తానని ఇప్పుడు తన ప్రయాణాన్ని ఒక్కసారిగా ఆ యొక్క ఇశ్రాయేలు వైపు మళ్లించాడు. ఇప్పుడు ప్రయాణం మారింది. ఒకప్పుడు రథాలు, ఇప్పుడు కాలినడక. ఒకప్పుడు రాజభోజనం, ఇప్పుడు అరణ్య భోజనం. ఒకప్పుడు ఎవరక్కడ అని పిలిస్తే పరిగెత్తుకుని వచ్చేవాళ్ళు, ఇప్పుడు ప్రజలు రాళ్ళు ఎత్తుకుంటుంటే తల దాచుకునే స్థితికి వచ్చింది. ఐశ్వర్యం అంటే ఆనందంగా ఉండేది కాదు బిడ్డ, అది అవమానాల కుంపటి. అవమానాల జీవితంతో ప్రయాణం చేస్తుంది. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మనము ఈ రోజున ఏ విషయంలో కూడా కొదవ లేని వారై ఓర్పు తన క్రియను కొనసాగించినట్టుగా ఈ ఉదయకాల సమయంలో ప్రతి సేవలో ఆయన అవసరతలన్నీ తీర్చి మన కొదువులు తీర్చునుగాక. ఆమేన్. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇంకోసారి గట్టిగా చెప్పండి. అద్భుతమైన మాట చెప్తాను. ఇప్పుడు మోషే ఏమో అక్కడ క్రీస్తు యొక్క ధనాన్ని లేదా క్రీస్తు యొక్క ఐశ్వర్యాన్ని చూశాడు, సంతోషించాడు. కొంచెం ఐశ్వర్యాన్ని చూచాడు. ఈ లోపల గేహాజీ వచ్చాడు. అయ్యా, ఇప్పుడే నేను ఆ యొక్క వ్యక్తి ధనాన్ని తీసుకొని తిరిగి వెళ్ళిపోతున్నాను. నయమాను బోర్డని అక్కర్లు ఉన్నాయి. ఎవరికి అక్కర్లు ఉన్నాయి? ఎలీషాకి చాలా అక్కర్లు ఉన్నాయి పరిచర్యల్లో. ఒకవేళ ఆయన మంచి ఇన్స్ట్రుమెంట్ కొనుక్కోవాలనుకుంటున్నాడేమో, లేకుంటే మంచి ప్రహరీ కూడా కట్టుకోవాలనుకుంటున్నాడేమో. ఒకవేళ అక్కడ పెద్ద స్విమ్మింగ్ పూల్ కట్టుకొని ఒకవేళ వచ్చే ప్రజలందరికీ బాప్తీసం ఇవ్వడానికి ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నాడేమో. యోర్దానికి అంత దూరం ఎందుకు పోవడం అని.
అది నీ యొక్క ఆలోచనలు, ఆయనకు ఆలోచనలు లేవు. హల్లెలూయా. అన్ని విషయాలు నాకు అవసరతలన్నీ తీర్చగలిగిన వాడు ఒకరున్నారని నమ్మాడు. నయమాన్ని తీసుకొచ్చి 10 కోట్లు తెచ్చి ముందు పెట్టాడు. 10 కోట్లు తీసుకోండి అంటే మనకు చెప్పే మొదటి మాట ఏంటంటే, దేవుడే నీ దగ్గరికి పంపించాడు, తీసుకో బిడ్డ. ఏం చెప్తాడు జెర్మియా సార్? దేవుడే నీ దగ్గర పంపించాడు. మీకు అద్భుతమైన మాట చెప్తారు జెర్మియా గారు. నేను ఇద్దరం కలిసి కారులో వెళ్తుంటే ప్రతి ఒక్కరు ఏంటంటే, ఖచ్చితంగా జెర్మియా గారి కారు కొనుక్కున్నాడు అని. పాపం నాకు మాత్రమే తెలుసు అది బాడుగు కారు అని. మనుషుల నోరులు ఊహించగలుగుతావా? చెప్పండి గట్టిగా. అరే, దేవుడు నీ జీవితంలో కార్యం చేయడానికి శక్తివంతుడు, సమర్థుడు. 10 కోట్లు ఎలీషా దగ్గరకు వచ్చాయి. 10 కోట్లు తీసుకోమంటే నాకొద్దు, 1 పైసా కూడా నీ దగ్గర తీసుకోను అన్నాడు. హల్లెలూయా. ఒకవేళ నువ్వు ఒకటి శిష్యుడిగా ఉంటే మొదట చెప్పే మాట ఏంటంటే, మా పాస్టర్ గారికి మతి లేదయ్యా, 10 కోట్లు నాకు ఇచ్చేసి ఆయన పేరు మీద నీకు ఒక సంస్థ నడుపుతానని అంటావు. వాళ్ళు అలాగే బతికారు కాబట్టి ఒక తెగింపు కలిగిన జీవితాన్ని జీవించగలిగారు దేవుని కోసం. ఈ లోపల గెహాజీ వచ్చాడు, ధనాన్ని తీసుకొచ్చాడు. పోగొట్టుకున్న నయమాను కుష్టును చేతుల్లో కలిగి ఉన్న కారణం ఏంటంటే, అతని దేవుని ఆత్మను గుర్తించకపోవడం. ఎలీషాకు దేవుని ఆత్మ అర్థమైంది, అందుకే లోక సంబంధమైన ధనాన్ని వద్దనుకున్నాడు. క్రీస్తు యొక్క ఐశ్వర్యాన్ని చూశాడు. స్తోత్రం కలుగును గాక. క్రీస్తు ఐశ్వర్యాన్ని చూశాడు. మీకు మూడవదిగా చెప్తాను, చాలా ప్రాముఖ్యమైంది. యెహోషువ కాలంలో షీనారు వస్త్రాన్ని, బంగారు కమ్మిని తీసుకొని వచ్చి ఆ యొక్క డేరా కింద దాచిపెట్టుకున్నాడు. డేరా కింద దాచిపెడితే అందరూ అనుకుంటున్నారు, అయ్యా ఏ పాపం చేయలేదు, ఇంతమంది ఓడిపోవడానికి కారణం ఏంది, తక్కువ మంది జనాల మధ్యలో మనం ఎక్కువ మంది చచ్చిపోవడం ఏంటంటే ఒక్కరికి అర్థం కాల. ఈ లోపల పాపం పడింది. ఆకూరులోకి తీసుకొచ్చినప్పుడు యెహోషువ ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? మనకు ఇది ఈ యుద్ధ భూమిలో ఇవన్నీ మనకు అవసరమా అన్నాడు. షీనారు పై వస్త్రము, బంగారు కమ్మినికి ఇప్పుడు అవసరమా? ఇప్పుడు ఆకూరు లోయలో ఎవరెవరు కొట్టబడ్డారు చెప్పండి? ఆకూరు లోయలో ఎవరు లాక్కరాబడ్డారు? ఆకాను ఒక్కడే వచ్చాడు అనుకుంటున్నారు మీరు? ఆకాను భార్య, ఆకాను పిల్లలు, ఆకాను యొక్క ఉపపత్నులు, ఆకాను యొక్క రక్త సంబంధులు. క్రీస్తు యొక్క ఐశ్వర్యాన్ని యెహోషువ చూశాడు, ఆకాను చూడలేకపోయాడు. కర్మి మునిమనవుడు, జబ్ది కుమారుడు, యూదా గోత్రంలో ఉన్న వ్యక్తి ఆకాను. ఏదో ఆర్డినరీగా అనుకోక నువ్వు. మునిమనవుడికి అర్థం కాలేదు దేవుని యొక్క మహిమ ఐశ్వర్యము. యెహోషువకు అర్థమయ్యింది. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతారు. ఏ విషయంలో నువ్వు కొదువు లేని సేవకుడుగా భూమి మీద ఉండడానికి దేవుడు నీ కొరకు ముందుగానే సమస్తాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. ఆమేన్. నువ్వు ఐశ్వర్యవంతుడు. పక్కన వాళ్ళు చెప్దాం, నేను ఐశ్వర్యవంతుడైన సేవకుడును. మీరు గట్టిగా చెప్పట్లేదు. నేను ఐశ్వర్యవంతుడైన సేవకుడును. నా అంత ఐశ్వర్యవంతుడు ఎవ్వరు చుట్టుపక్కల లేరు. నేను ఇన్కమ్ ట్యాక్స్ పే చేయబోతున్నా. సీరియస్గా ఇన్కమ్ ట్యాక్స్ పే చేయబోతున్నా. నేను యేసు నామములో ఇన్కమ్ ట్యాక్స్ పే చేయబోతున్నా. ఆమేన్. గట్టిగా చెప్దాం ఆమేన్. ఇప్పుడు నీ అకౌంట్లో ఎంత డబ్బులు ఉందో అంత డబ్బులకి ఇన్కమ్ ట్యాక్స్ కట్టేది అంటే నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే స్టేజ్లో దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. నువ్వు ఐశ్వర్యవంతున్న సేవకుడు కాబోతున్నావు. ఇప్పుడు క్రీస్తు యొక్క ఐశ్వర్యం అంతా ఎవరిలోకి వచ్చిందంటే నీలో నాలోకి వచ్చింది. ఏ విషయంలో కొదువు లేని వారే అన్నావు. వాళ్ళకి అర్థం కాలేదు కాబట్టి భూ సంబంధం ఐశ్వర్యం వెతికారు. అర్థమైంది కాబట్టి భక్తులకి పర సంబంధం ఐశ్వర్యం వెతికారు. ఈరోజు నీకు ఐశ్వర్యమైన యేసుక్రీస్తు ప్రభు అర్థం అవ్వాలి. ఎక్కడ డైవర్ట్ అయ్యాను నేను? ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం నుంచి డైవర్ట్ అయ్యాను. రండి ఇప్పుడు అక్కడికి వెళ్దాం. ఐశ్వర్యం దగ్గర డైవర్ట్ అయ్యాను. శక్తి అయిపోయింది, పవర్, అల్టిమేటెడ్ పవర్. తర్వాత ఐశ్వర్యం. ఇప్పుడు ఐశ్వర్యం గురించే ఇంత దూరం తీసుకొచ్చు. ఐశ్వర్యం. ఇప్పుడు జ్ఞానము ఏంటంటే, ఇప్పుడు క్రీస్తులో ఏముందంట? జ్ఞానం. నేను జ్ఞానం గురించి చెప్పనయ్యా, ఎందుకంటే మూడు రకాల జ్ఞానం గురించి చెప్తా. ఒకటి దయ్యపు జ్ఞానం, ఒకటి లోక జ్ఞానం. అర్థమైందా? మూడు మానవ జ్ఞానం ఏం చేసిందంటే, సొలొమోను తీసుకెళ్ళి ఆ యొక్క 16,000 మందితో కూడా ధూపార్తన వేసేటట్టుగా చేసింది మానవ జ్ఞానం. దయ్యపు జ్ఞానం ఏం చేస్తుందంటే పుతోను ప్రాంతంలో ఆ యొక్క దయ్యం పట్టినటువంటి స్త్రీ కేకలేస్తున్నప్పుడు అనేకులు చెల్లాచెదరైపోయారు. అపోస్తలుడైన పౌలుకి దేవుని యొక్క జ్ఞానం ఉంది కాబట్టి వెంటనే ఆ దురాత్మను ఆజ్ఞాపించగా వెళ్ళిపోయింది. కాసులు పోయారని వాళ్ళు ఏడుస్తూ ఉంటే ఆత్మ రక్షించబడిందని అపోస్తలుడైన పౌలు సంతోషిస్తున్నాడు. హల్లెలూయా. ఇదే నీ జీవితంలో చాలాసార్లు జరుగుంటుంది. ఆత్మ రక్షించబడింది చూడాలరా బాబు అంటే వాళ్ళ ఆత్మ పోతే పోయిందయ్యా, అప్పులు మిగిలిపోయాయి అనుకుంటాం.
నాకు చాలాసార్లు ఒక సందిగ్ధం ఏర్పడింది. ఒకసారి సందిగ్ధం ఏర్పడింది. ఒక కపట సహోదరుడికి ఒక మంచి సహోదరుడు, వాడి పేరు కపట సహోదరుడు, మంచి సహోదరుడు ఇలాగనే కెమెరా పెట్టుకుని నాతో పాటు బుర్రుని తిరిగేవాడు. ఒకరోజు ఇద్దరు భార్య భర్తలు నా దగ్గరకు వచ్చి, అయ్యా మాకు ఒక సంతకం పెడితే మేము మినిస్ట్రీలో ఇంకా నమ్మకంగా ఉంటామన్నారు. మన పిచ్చి మనకేందండి చెప్పాలి, ఏందండి పిచ్చి? ఎవరు పిచ్చి? ఏసై పిచ్చి. ఏసై పిచ్చి, నాలాంటి ఏసై పిచ్చి బట్టి పే చేశాను, వీడు నాతో పాటే ఉంటాడు అనుకున్నా. మళ్ళా చెప్తున్నా, చాలాసార్లు నీ దర్శనం నీ భార్యకి అర్థం కాదు. దేవుడు నీకు ఇచ్చిన భారం నీ భార్యకి అర్థం కాదు, నీ పిల్లలకు అర్థం కాదు. నువ్వు ఒక్కడవే ప్రయాసపడుతుంటావు, ఒక్కడవే పరిగెడుతుంటావు, ఒక్కడే ఏడుస్తుంటావు, ఒక్కడే పెనుగులాడుతుంటావు. దాని అర్థం దేవుడిని విడిచిపెట్టడానికి కాదు, నీ భారం వాళ్ళకి అర్థం కాల. నీకున్న ఆత్మల పట్ల భారం వాళ్ళకి అర్థం కాల. ఆమె నీకు అర్థంగా ఉంది కానీ నేను అర్థం చేసుకోలేదు. అర్థమైందా? అర్ధాంగిగా ఉంది కానీ అర్థం చేసుకోలేదు. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం చెప్తుంది అక్కడ మానవ జ్ఞానం ఏం చేస్తుంటే సొలొమోను ధూపార్త లేదా బయలు ప్రవక్తలకు లేదా బయలు దేవతలకు ధూపం వేసే వ్యక్తిగా మార్చేసింది. దయ్యపు జ్ఞానం ఏం చేస్తుంటే పుతోనుని ఆ ప్రాంతం అంతా కూడా చెడగొట్టేసింది. అంతకంటే ఎక్కువగా ఆ స్కెవయ కుమారులు, ప్రధాన యాజకుడైన స్కెవయ కుమారులు దయ్యపు జ్ఞానం చేత నింపబడి వాళ్ళు అపోస్తులైనటువంటి పౌలు వలె వాళ్ళు కూడా పరిచర్య చేయడానికి నడివీధుల్లోకి వచ్చి అద్భుతాలు చేస్తున్నారు. హల్లెలూయా చెప్తాం గట్టిగా. దిస్ ఇస్ ద మెస్పరైజింగ్ ఆఫ్ మినిస్ట్రీ. మానవ జ్ఞానం సొలొమోను, దయ్యపు జ్ఞానం గురించి చెప్తున్నా. ఈ దయ్యపు వాడు నాకు అందిస్తుంటాడు అక్కడక్కడ. ఇక్కడున్నాడు, ఆడ మాయమైపోయాడు, ఆడ జనాలు ఆడ చేరాడు. సరే అంతే, వాడికి గాలి వస్తుండలేదు, వయసు అయిపోయింది, వాడికి ఆయాసం ఎక్కువ, తట్టుకోలేడు పాపం, ఊపిరాడదు, ఉబ్బసం వాడికి. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం చెప్తుంది అక్కడ ఆ యొక్క స్కెవయ కుమారులు అందరూ కలిసి వస్తుంటే వెంటనే ఆ దెయ్యం పట్టిన వాడు ఒకడు దెయ్యం బయటకు వచ్చి, నాకు అపోస్తలుడైన పౌలు తెలుసు, యేసు తెలుసు, మీరు ఎవరని అడిగింది. ఆమేన్. అంటే నరకంలో, మరలా చెప్తున్నాను నేను, నరకంలో పెద్ద పెద్ద పోస్టర్లు వేసి ఉంటారు. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను దేవుని యొక్క ఆత్మతో నింపబడి నరకంలో పోస్టర్లు వేసి ఉంటారు. ఆ పోస్టర్లో పేర్లు రాసి ఉంటారు, నరకంలో పేర్లు రాసి ఉంటారు. ఓ జెర్మియా గారు, దేవకుమార్ గారు, చెప్పేయాలి, దేవరాజు గారు, ఆ తర్వాత యోహాన్ గారు, ఆ తర్వాత మరియమ్మ గారు, మోషే పేరు కూడా ఉన్నదే, మోషే పేరు, తర్వాత లాస్ట్లో మణిబాబు గారి పేరు. ఆ దయ్యాలకు చెప్తాయి, దయ్యాలని రే వీళ్ళ జోలికి వెళ్ళగలరా, వీళ్ళందరి జోలికి వెళ్ళండి. ఎవరందరి జోలికి వెళ్ళండి? అందరి జోలికి వెళ్ళండి. అపోస్తలుడైన పౌలు జోలికి కానీ ఈ భక్తుల జోలికి కానీ వెళ్ళకండి. ఎందుకంటే చాలా డేంజరస్ పర్సన్స్ వీళ్ళు నరకానికి మనుషులు రాకుండా ఆటంకపరిచే వ్యక్తి వీళ్ళు. స్తోత్రం కలుగును గాక. మనుషుల్ని నరకానికి రాకుండా ఆటంకపరిచి క్రీస్తు ఎదుగు నడిపించినటువంటి శక్తివంతమైనటువంటి బ్రతికే వాళ్ళు. కాబట్టి వీరు జోలికి వెళ్ళకండి. అందుకే ఆ స్కెవయ కుమారులు దెయ్యం పట్టిన వాళ్ళు చెప్పిన మాట ఏం చెప్పిందంటే, ఆ దెయ్యం చెప్పిందంటే, మేము యేసును ఎరుగుదుము, అపోస్తలుడైన పౌలును ఎరుగుదుము. మాకు వాళ్ళ పేర్లు ఎక్కడ రాసుంటే మేము చూసామయ్యా, మాకు వీళ్ళందరూ తెలుసు, మరి మీ పేర్లు లేవే, ఎక్కడ లేవు? నరకంలో నోటీస్ బోర్డులో నీ పేరు లేదు. స్కెవయ కుమారుల పేర్లు అక్కడ నరకం నోటీస్ బోర్డులో లేదు. మీరంటే మాకు భయం లేదు, మీ ప్రార్థన మీద మాకు నమ్మకం లేదు, మీ అభిషేకం మీద నమ్మకం లేదు, కాబట్టి మిమ్మల్ని మేము గెలవగలమని ఒక్కసారిగా వాళ్ళ మీద పడి గెలిచి వాళ్ళ వివస్త్రలు చేసి వీధుల్లో నుంచి దిగంబరులుగా తరిగి కొట్టేయండి. దెయ్యాలకు తెలుసురా బిడ్డ ఈ అభిషేకం ఏందో. నువ్వు ఏ జ్ఞానంతో పనిచేస్తున్నావో దెయ్యాలు గుర్తిస్తాయి. నువ్వు ఏ జ్ఞానం చేత బోధిస్తావో కూడా the devil has everything has been studied about of your life. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నువ్వు ఐశ్వర్యము మొదట యేసు ప్రభులో ఉంది, శక్తి యేసు ప్రభులో ఉంది, జ్ఞానము యేసుక్రీస్తు ప్రభులో ఉంది. ఇప్పుడు ఈ జ్ఞానం 3 రకాలుగా మారిపోయింది. ఒకటేమో మానవ జ్ఞానం, ఒకటేమో దెయ్యపు జ్ఞానం, ఇంకొకటేమో లోక జ్ఞానం. ఈ లోక జ్ఞానం ఆదికాండం 11వ అధ్యాయంలో అందరూ కలిసి ఒక దగ్గర కూడి ఎత్తైన పట్టణాన్ని కడుదామని చెప్పి అందరూ ఎత్తైన ప్రాకారం నిర్మిస్తున్నారు. ఉన్నట్టుగుండి వారి మధ్యలోకి దేవుని యొక్క ఆత్మ దిగొస్తే మనుషులందరూ కూడా ఒకటే కడుతున్నారు. ఇప్పుడు ఆకాశం అంటుకునేసింది, నిమ్రోదు పరిపాలన. అప్పటికే ఆకాశం దాటుకునేస్తున్నది, మేఘాలు దాటుకునేసాయి, బబులోను గోపురం వెళ్ళిపోయింది, ఇంకా పైకి వెళ్ళిపోతారు కొద్దిసేపటికి. వాళ్ళ ఉద్దేశం ఏంది? మేము ఇలాగ ప్రాకారాలు ఎక్కి పరలోకం వెళ్ళిపోవాలి. ఎంత ఆశ్చర్యమైన మాట. 11వ అధ్యాయంలో అంత పెద్ద గోపురం కట్టారు. ఒక్కసారిగా 11వ అధ్యాయం 3 అంతటా దేశం అంతా ఒకే భాష ఒకే పలుకు ఉండేను. స్తోత్రం కలుగును గాక. ఒకే భాష ఒకే పలుకు. 11వ అధ్యాయంలో ఎప్పుడైతే దేవుని ఆత్మ వాళ్ళందరినీ స్కాటర్డ్, చెల్లా చెదురు చేసిందో వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు చెదిరిపోయారు. లోక జ్ఞానం. అందుకే లోక జ్ఞానం దేవుని దృష్టికి వెర్రితనం.
వాళ్ళకి అప్పుడు వెర్రి బట్టి అందరూ పిచ్చివాడైపోయి ఒకడు అని అంటున్నాడు, ఇంకొకడు అని అంటున్నాడు, ఇంకొకడు వాట్ ఈస్ దిస్ అంటున్నాడు, ఇంకొకడు ఎన్నడా ఎనుకలేదన్నాడు అంటున్నాడు, ఇంకొకడు తెలుగులో ఏమైందిరా అని అంటున్నాడు, ఇంకొకడు మలయాళంలో అంగపుడి అని అన్నాడు, ఇందోడు పడికి అర్ధరే అని అన్నాడు. తమిళ్ తెలియదు కొంచెం తమిళ్ పేசுறதுங்க, తమిళ్ కూడా అన్న కదా ఎన్నారదా ఎన్న మోసం ఇచ్చాను యారు పరిస్థితికి. ఒక్కసారిగా ఒకే ప్రాంతంలో దాదాపు 8 భాషలు వచ్చేటప్పటికి వీడేం చెప్తున్నాడు వాడికి అర్థం కాలే, వాడేం చెప్తే అర్థం కావట్లా, వాడు ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు, వీడు హిందీ మాట్లాడుతున్నాడు, వాడేమో తమిళ్ మాట్లాడుతాడు, వీడేమో కన్నడం మాట్లాడుతాడు, వీడే మలయాళం మాట్లాడుతున్నాడు. మన బతుకులు ఎందుకని ఎక్కడో అక్కడ చెదిరిపోయారు గోపురం కట్టుకుంటా. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఇంతమందిని చెదరగొట్టింది ఎవరంటే అక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, దైవ జ్ఞానం లేని చోట అక్కడ లోక జ్ఞానం ఉంటుంది, లోక జ్ఞానం చెదరగొడుతుంది. ఒకవేళ అందరూ ఒకే భాష మాట్లాడుంటే అన్న రాయెత్తుకోరే అనగా రాయెత్తుకుని కట్టేశాడు, అరే తమ్ముడు కలవెత్తుకుంటే కలవెత్తుకునేశాడు, అన్నీ జరిగిపోయాయి. ఇప్పుడు ఎప్పుడైతే దేవుడు భాషలు ఎప్పుడైతే తారుమారు చేశాడో అప్పుడు అక్కడ ఏం జరిగిందంట? ఎన్ని మాట్లాడారు అయ్య గారు? మళ్ళీ రిపీట్ చేయాలంటే కష్టంగా, మీరు ఇంక స్టడీ చేసుకోవాలి. ఒక ఆయన ఏమన్నాడు వాట్ ఈస్ దిస్ అన్నాడు, ఇంకొకటి ఏమన్నాడు ఎన్న పడకరే రే అన్నాడు, ఇంకొకటి అన్నాడు ఎన్నా ఉలికిద్ది రాబాలేబడ్డా అన్నాడు, ఇంకొక అతను ముస్లిం అతను వచ్చి మహమ్మదీయుడు వచ్చి క్యారే బేటా క్యా కర్తాం అని అన్నాడు. ఇక ఈడేం చెప్తున్నాడు వాడికి అర్థం కాల, వాడేం చెప్తున్నాడు ఈడికి అర్థం కాల, వీడేం చెప్తున్నాడు వాడికి అర్థం కాల. వాళ్ళు ఒకరినొకరు తన్నుకొని తారుమారేపడిన కారణం ఏంటంటే అక్కడ లోక జ్ఞానం, దయ్యపు జ్ఞానం, మానవ జ్ఞానం దేవుని చిత్తాన్ని నెరవేర్చలేకపోయాయి. ఇప్పుడు కావాల్సింది జ్ఞానమైన క్రీస్తు కావాలి. జ్ఞానమైన క్రీస్తు కావాలి. ఇప్పుడు ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో తరువాత అయ్యారు బలము, యేసుక్రీస్తులో ఏముందంటే ఇప్పుడు బలము. ఏ బలం ఉంది యేసుక్రీస్తు ప్రభువులో? యేసుక్రీస్తు ప్రభువులో ఏ బలం ఉంది చెప్పనా? బలం చూద్దామా? రునామా షాబా రాబాలిక యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో వారు యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలము పొందురు. యెహోవా కొరకు ఎదురు చూచేవారు ఏంటంట? నూతన బలం పొందుతారంట. రెండవదిగా దావీదు కీర్తన 82లో యాత్ర చేయు మార్గముల వరకు అతి ప్రియములు నీ వలన బలము నందు మనుషులు ధన్యులు. ఇప్పుడు దేవుని బలం కావాలి. మొదట ఏం కావాలి? దేవుని బలం కావాలి. యెహోవా కొరకు ఎదురు చూచే వారికి బలం, నూతన బలం. మూడోది నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. నెహెమ్యా గ్రంథం, థ్యాంక్ యూ జీసస్. మీరు బైబిల్ తీరు నాకు తెలుసు, కొంచెం సహాయం చేయొచ్చుగా అంటే చేయరు. మీరు కాదులే సార్, మీరు పెద్దవాళ్ళు, మీరు ఏంటో చెప్తారు. యవనస్తుల గురించి చెప్తున్నాను నేను. హో లీబా నా మాష ఉన్నాడు. నెహెమ్యా గ్రంథం నేను చదువున 8వ అధ్యాయము 10వ వచనం. మరియు అతడు వారితో ఇట్లనెను, పదండి. లేదు బిడ్డ, మధ్య భాగంలో చదువు బిడ్డ. ఏలయనగా ఈ దినమున ప్రభువును ప్రతిష్ఠితమైన మీరు దుఃఖపరచకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురని రాయబడుతుంది అక్కడ ముగింపు. యెహోవా యందు ఆనందించుట వలన 8-10వ వచనం చివరి భాగంలో యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలం పొందుతారు. ఆనందములో బలం ఉంది. యెహోవా కొరకు ఎదురు చూచడంలో బలం ఉంది. యెహోవా కొరకు యాత్ర చేయడంలో బలం ఉంది. మరి నీ బలం ఏడుంది? బూస్ట్లో ఉందా? ప్రోటీన్ పౌడర్లో ఉందా? లేకపోతే మల్టీవిటమిన్లో ఉందా? లేకపోతే ఇప్పుడు తినే బిర్యానీలో ఉందా? అందుకే క్షయమైన ఆహారం కొరకు కష్టపడుకుడి, అక్షయమైన ఆహారం కొరకు కష్టపడుడి. ఇప్పుడు సేవకులు ఏ ఆహారం కొరకు కష్టపడుతున్నారు? క్షయమైన ఆహారం కోసం కష్టపడుతున్నారు. కానీ నిజమైన సేవకుడు అక్షయమైన ఆహారం కొరకు ఎదురు చూస్తాడు. అక్షయమైన ఆహారం భూమి మీద దొరకదు బిడ్డ, అది వాక్యాన్ని పంచిపెట్టడమే. ఆ వాక్యాన్ని ఎంతగా ఎక్కువ పంచిపెట్టడం ప్రారంభిస్తావో అంతగా దేవుని కృపని జీవితంలో విస్తరించడం ప్రారంభిస్తుంది. వాక్యాన్ని ఎప్పుడైతే నిగుప్తంగా నీలో దాచుకుంటావో ఆ వాక్యం నిన్ను ఎదగనీయదు, ఇంకొకరిని ఎదగనీయదు, లోపల నిన్ను మదింపు చేస్తుంది. ఇప్పుడు అంతరంగంలో మనకేం కావాలంటే బలం కావాలి. ఇప్పుడు బలం ఎవరిలో ఉందంటే క్రీస్తులో ఉంది. ఆనందించడంలో బలం ఉంది, యాత్ర చేయడంలో బలం ఉంది, యెహోవా కొరకు ఎదురు చూసడంలో బలం ఉంది. ఇంట్లో భార్య కోసం ఎదురు చూస్తే పడిదెబ్బలు, పిల్లల కోసం బలాన్ని ఉపయోగిస్తే వాళ్ళు మనల్ని పట్టించుకోరు. క్షమించండి నన్ను,
అర్థమైందా? బంధువుల కోసం బలాన్ని కేటాయిస్తే అసలు వాళ్ళు మన లెక్క కూడా కట్టరు. మరి ఎవరి కోసం బలపరచాలంటే మీ ప్రయాస ప్రభునందు వృధా కాదని మీరు ఎప్పుడు కార్యమునందు ఆయనకు ఆసక్తిలో ఉండండి. ఇప్పుడు నేను ఎవరి కోసం ప్రయాసపడాలంటే క్రీస్తు కొరకు ప్రయాసపడాలి. నా బలం ఎక్కడుందంటే క్రీస్తులో దాచబడి ఉంది. ఆమేన్. అందుకే దేవుని యొక్క వాక్యం లేబడి నన్ను బలపరచు వాని నేను సమస్తము చేయగలను. ఐ కెన్ డూ ఆల్ దీస్ థింగ్స్ దోస్ హూ స్ట్రెంగ్త్ మీ. నన్ను బలపరచవాని నేను సమస్తం చేయగలను. నేను సమస్తం నాకు ఎక్కడ చేయగల శక్తి ఉందంటే బలములో ఉన్న క్రీస్తులో మాత్రమే ఉంది. ఆమేన్. నేను ఎప్పుడు బలహీనుడో అప్పుడు నేను బలవంతుడు. స్తోత్రం చేద్దాం గట్టిగా. నువ్వు ఎప్పుడు బలహీనుడు అప్పుడు బలవంతుడు. క్రీస్తులో నాకేముంది? ఇప్పుడు బలం ఉంది. ఏ బలం ఉంది అయ్యగారు? యెహోవా కొరకు ఎదురు చూచడంలో మళ్ళీ అన్నీ అడుగుతా నేను, అడిగి మళ్ళీ భోజనానికి వెళ్ళాలి. యెహోవా కొరకు ఎదురు చూచడంలో బలం ఉంది. యెహోవా కొరకు ఆనందించడంలో బలం ఉంది. యాత్ర చేయడంలో బలం ఉంది. చివరకు ఆ ఎప్పుడు బలహీనుడో అప్పుడు బలవంతుడు ఉంది. ఆమేన్. తర్వాత ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. ఘనతయు ఎక్కడుందంటే యేసుక్రీస్తు బాబా ఘనత ఉంది. యేసు ప్రభులో ఏముంది? ఘనత ఉంది. నెబుకద్నెజరు మహాగణుడు ఈ ద్రాక్ష తోటలో ఏలాడగట్టి ద్రాక్షలు చేశాడు. ఆఖరికి తాను ఘనతను హెచ్చించుకోవడం వల్ల ఏం చేయబడ్డాడంటే పక్షి రాజు గోళ్ళు వల్లే మారిపోయింది. తలలో నుంచి 2 కొమ్ములు వచ్చేసాయి. పశువులాగా మారిపోయాడు. తలేమో ప్రసాద్ అన్న గారు, తలేమో నెబుకద్నెజరే. ఇక్కడి నుంచి అంతా కూడా బాడీ అంతా కూడా ఎలా మారిపోయింది? పశువులాగా మారిపోయాడు. రాత్రికి మంచుకి ఎండకి వానకి తడిచి గడ్డి తినే స్థితికి వెళ్ళిపోయాడు. తాను ఘనత వహించుకున్నాడు. దేవుని ఘనతను గుర్తించలేకపోయాడు బబులోను రాజు ఉన్నటువంటి నెబుకద్నెజరు. ఆఖరికి ప్రజల చేత రాళ్ల చేత కొట్టబడి అడవిలోకి తరంపడ్డాడు. అక్కడ కూడా ప్రజలు వచ్చి కనిపెట్టుకొని చూశారు. అరే ఆ మృగం వచ్చేస్తుంది. మృగం కాదే, మనిషి కాదే, మృగం అయితే పక్షిరాజు గోల్డ్ ఏంటి? మనిషి గోల్డ్ ఉండాలిగా. ఆకారమేమో పక్షి. వటే ఐ కుడ్ నాట్ బి ఎక్స్ప్రెస్ ఇన్ మై ఓన్ వర్డ్స్. నేను వర్ణించలేను. తనకు తానుగా ఎగ్జైటెడ్ చేసుకున్నటువంటి వారికి దేవుడిచ్చిన పనిష్మెంట్ భూలోకంలో, తనకు తానుగా హెచ్చించుకున్న వారికి దేవుడిచ్చినటువంటి పనిష్మెంట్. బర్నబాన్న ప్రైజ్లాడన్నా, చాలా కాలమైంది మిమ్మల్ని చూసి, చాలా వందనాలన్నా, 2 చేతులు జోడిస్తున్నాను. ఆరంభములు ఈ పరిచర్యలో వెనుకుండి ఎంతగానో ప్రార్థన చేసిన దీన సేవకుడు. అక్కడ ఘనత వహించాడు. ఆ ఘనతను బట్టి అతనికి ఇవ్వబడిన ఆధిక్యత ఏంటంటే పశువులాగా గడ్డి మేశాడు, పక్షిలాగా గోళ్ళు పెట్టుకున్నాడు. రూపమేమో నెబుకద్నెజరు రూపం, ఆకారమేమో పశువు రూపం, చేతులేమో పక్షి రూపం, మేసేదేమో ఆవులాగా మూతి, తర్వాత పశువులాగా గడ్డి నెమరేస్తున్నాడు. ఇది అతని స్థితి. ఘనత వహించుకున్నాడు. రెండవ ఘనత హేరోదు తాను ఘనత వహించుకొని ఒక్క సెకండ్లో ఫెలిక్స్ యొక్క పరిపాలనలో పురుగులు పడి చచ్చాడు. జరిమే సార్, ఒక మనిషి డీకంపోజ్ అయిపోవడానికి మనం పాస్టర్లుగా ఎన్ని రోజులు పడుతుంది? ఒక మనిషి డీకంపోజ్ అయిపోవాలంటే సార్ వారం 10 రోజులు అంతేనా? లెక్క అంతే. 1 వీక్ పడిపోతుంది. ఇంక లేదు, ఇంకా 1 వీక్ పడిపోతుంది. కానీ ఈ యొక్క హేరోదు విత్ ఇన్ సెకండ్లో తన్ను తాను ఘనత వహించుకొని తాను సెల్ఫ్ ఎగ్జైట్మెంట్ చేసుకొని ఒక్కసారిగా ప్రసంగిస్తూ ఉండగా అతడు నేనే ఐ హ్యావ్ టు ఆల్ దీస్ థింగ్స్ కెన్ ఐ డూ అన్నాడు. కెన్ ఐ డూ నేను చేసేస్తా, నేను చేయగలుగుతా, నేను చేస్తా. నేను చూడండి ఎప్పుడు కూడా ఏం చెప్తా నేను, అయ్యా మీరు రండి మనం కలిసి మాట్లాడదాం. నో, 1 man షో ఈజ్ నాట్ ఇంపార్టెంట్. పరిచర్యలో 1 man షో పనికిరాదు. నేను ఓడిపోయిన జీవితం నాది. నా ఓడిపోయిన జీవితాన్ని ఎప్పుడైతే జయించగలిగిన క్రీస్తు యొక్క చేతికి అప్పగించానో అప్పుడు జయించిన క్రీస్తు నా జీవితంలో నిలిచాడని నేను గ్రహించగలుగుతున్నా. నీవు నేను గ్రహించాల్సింది ఇదే. ఇప్పుడు ఆ యొక్క రాజు ఫెలిక్స్ కాలంలో హేరోదు ఒక్క క్షణంలో పురుగులు పడి తల నుంచి అరికాళ్ళ వరకు జల పురుగులు అట్లా రాలిపోయాయి. విత్ ఇన్ సెకండ్లో మీరు చెప్పినట్టు 10 రోజులు వారం పట్టాల్సినటువంటి డీకంపోజు ఒక్క సెకండ్లో పురుగులు బయట వచ్చేసాయి. అక్కడ ఎలా ఉంటుంది పరిస్థితి ఊహించుకోండి. స్కెల్టిన్ అంతా బయట వచ్చేసి ఉంటుంది, మాంసం అంతా ఉడికిపోయి ఉంటుంది, తర్వాత పురుగులు అట్లే బయటకు వచ్చేసి ఉంటాయి. అవి కూడా బద్ది పురుగులు. ఎంతవి? 8 అంగుళాల పురుగులు. ఆ బద్ది పురుగులు బయట వచ్చేసాయి. ఇప్పుడు ప్రజలంతా భయపడి పరిగెత్తిపోయారు. యెహోవా చేత, దేవుని చేత మొత్తపడ్డం బిడ్డ ఘనత తీసుకోవడం అంటే.
అందుకే నీ నా జీవితంలో నిన్ను ఎవరైనా గణపరుస్తున్నారంటే వారు నీకు బాగా కీడు చేయబోతున్నాను అర్థం. అందుకే ఘనతకు నువ్వు ఎంత దగ్గరకు ఉంటే అంతగా గనుడైన యేసు నీలో ఉంటాడు. హల్లెలూయా. అడగండి జెరిమియా గారిని, ఎప్పుడైనా మనం ఇప్పుడు స్టేజ్ మీద కూర్చున్నామా? షల్ వి సిట్ ప్లీజ్? మొన్న చడుకున్నారు విప్పగుంట్లో, రా పైన కూర్చుందిరా, పైన కూర్చుందిరా అంటే నేను అన్నాను నేనుంటే ఆయన పైకి రాలేను. ఏమన్నాను? నేనుంటే ఆయన పైకి వచ్చి కూర్చోడు. ఒకరినొకరు ఎదురుపడి ఇప్పుడుదా కూర్చునింది లేదు. అంతరంగంలో భయం, అంతరంగంలో దేవుని కూర్చున్న భయం. కొంతమంది పెద్దలు కూర్చొని అంటే కాళ్ళ మీద కాళ్ళు వేసుకు కూర్చొని మాట్లాడుతుంటారు. కాళ్ళు ఇరిగిపోతారే బిడ్డ. నువ్వు ఎప్పుడైతే నీ సాటి సహోదరుల్లో దేవుని యొక్క ఆత్మను ఎప్పుడైతే సంపూర్తిగా చూడగలుగుతావో అప్పుడు దేవుని ఆత్మ నీలో సంపూర్ణంగా నిలబడుతుంది. హల్లెలూయా. ఇప్పుడు ఘనత క్రీస్తులో ఘనత అంతా ఆయనలోనే ఉంది. తర్వాత ఏముంది సార్? మహిమ యేసు క్రీస్తులోనే ఉంది. ద గ్లోరీ. 3 రకాల గ్లోరీలు చెప్తా. నేను బైబిల్ ఏమి రాసుకోవాలా, మీరు దయతో క్షమించండి. మొదటి సమూయేలు గ్రంథంలో ఆ యొక్క హొఫ్ని ఫినేసులు ఆ యొక్క యుద్ధ భూమిలో ఉన్నటువంటి మందసాన్ని అక్కడ తీసుకొచ్చేసారు. ఎప్పుడైతే మందసాన్ని తీసుకొచ్చారో ఫిలిస్తీన్లంతా దేవుడు వచ్చేసాడు కేకలేశారు. కేకలు చేసిన వెంటనే ఫిలిస్తీన్లు అనుకున్నారు, ఈరోజు మనం దేవుని చేతిలో చచ్చిపోతాము. ఎందుకంటే మనము న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయంలో దేవుని యొక్క బలిపీఠము దగ్గరికి, ఏదైతే దాగోను దగ్గరికి దేవుని యొక్క మందసం తీసుకురాబడిందో ఆ రోజే మన దాగోను దేవత ముక్కచెక్కలైపోయింది. కాబట్టి ఫిలిస్తీన్లకు భయం ఉంది. స్తోత్రం కలుగును గాక. చూడండి నా బైబిల్ ఏం చెప్తున్నా. మొదటి సమూయేలు గ్రంథం, మీరు నా సై అని చూస్తున్నారు, మామూలుగా చూడాలి అని చూస్తున్నారు నా సై. మొదటి సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం. అందరూ ఒకసారి బైబిల్ తీయాలని కోరుకుంటున్నాను. 5వ వచనం. కాబట్టి దాగోను యాజకులేమి గుడి గడపనే బా అంత గొప్ప దేవుడు, నా మహిమ కలిగిన దేవుడు. హల్లెలూయా. కానీ ఆ మహిమను ఇశ్రాయేలు గుర్తించలేదు. మందసాన్ని తీసుకొచ్చారు. ఈ లోపల పరిగెత్తుకొని వస్తే ఆ ఏలి మెడ విరిగి మందిరం దగ్గరే చచ్చిపోయాడు. ఈ లోపల హొఫ్ని ఫినేసులు యుద్ధంలో చచ్చిపోయారు. మందసము ఫిలిస్తీయుల చేతికి పట్టబడింది. హొఫ్ని ఫినేసు యొక్క భార్య దగ్గరకు వచ్చి, అమ్మా నువ్వు బిడ్డను కనాలి, నొప్పులు పడుతుంది. ఆ మహాతల్లి నొప్పులు పడుతుంటే ఒక్కసారిగా కేకేసింది. ఏమనేస్తుందంటే ఈకాబోద్ అని కేకేసి మోకాళ్ళ మీద పడి కృంగి ప్రసవించింది. మోకాళ్ళ మీద పడి ఎప్పుడైతే కృంగి ప్రసవించిందో ఆ మాయ బిడ్డ 2 వేరువేరుగా పడిపోయి చీలిపోయింది. ఆ తల్లికి మాత్రమే తెలుస్తుంది ఆ బాధ ఎలా ఉంటుందో. మోకాళ్ళ మీద పడి ప్రసవించడం చాలా దుర్భేజం. ఆమె పెట్టిన పేరు ఈకాబోద్ అనే మాటకు అర్థమైందంటే దేవుని మహిమ ఇశ్రాయేలును విడిచి వెళ్ళిపోయింది. ఇంగ్లీష్లో రాయబడితే ద గ్లోరీ హ్యాస్ గాన్. మహిమ విడిచి వెళ్ళిపోయింది. రెండవసారి టైటస్ ఇశ్రాయేలు దేశంలోకి అనగా దేవుని యొక్క మందిరాన్ని పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఇశ్రాయేలందరూ టైటస్ చేతిలో బందీలుగా మారిపోయినప్పుడు ఇశ్రాయేలీయులు అతని చేతిలోంచి తప్పించుకోవడానికి చెప్పులు వార్లు కాల్చుకొని తింటుంటే అప్పుడు చాలామంది ఇశ్రాయేలీయులు యేసుక్రీస్తు ప్రభు సన్నిహిత సభ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళన్నమాట, ఆ రక్తము మా మీద మా పిల్లల మీద ఉండునుగాక అన్నారు. ఆ రక్తం మా పిల్లల మీద ఉండునుగాక అన్నారు. ఇప్పుడు రక్తాపరాధం వారి మీదకి వచ్చింది. సరిగ్గా 70వ సంవత్సరం టైటస్ వాళ్ళని పట్టుకోగా 4 పక్కల చెరేసి బంధించేశాడు. వాళ్ళు ఒక్కసారిగా వేసిన కేక ఏంటంటే ఈకాబోద్ అన్నారు. రెండవసారి ఈకాబోద్ అనంటే దేవుడు మమ్మల్ని విడిచిపెట్టి ఆయన మహిమ వెళ్ళిపోయింది. ద గ్లోరీ హ్యాస్ గాన్ అండ్ పాస్ అవే ఫ్రమ్ మై ఇజ్రాయెలిటీస్. ఇశ్రాయేల్ నుండి మహిమ వెళ్ళిపోయింది అని వాళ్ళు కేకలేసి ఆ యొక్క టైటస్ చేతిలో అందరూ చచ్చిపోయారు. ఆ రక్తం వాళ్ళ మీద పనిచేసింది. మహిమ విడిచి వెళ్ళిపోయింది. మూడవది చాలా ప్రాముఖ్యమైనది. మోషేకి మహిమ కనపడింది. స్తోత్రం చెప్దాం గట్టిగా. మోషేకి మహిమ కనపడింది. మోషే అంటున్నాడు, అయ్యా నీ మంచితనం నాకు కనపరచు. ఆ బండ సందులో మోషేని దేవుడు ఉంచి 33వ అధ్యాయంలో ఆ బండ సందులో మోషే నుంచి అన్నాడు, నా మహిమను కాదు నా మంచితనం అంతయు నీకు నేను
కనపరుస్తాను. నా మహిమను కాదు, నా మంచితనమంతా నీకు నేను కనపరుస్తాను. నా మంచితనమంతా నీకు కనపరుస్తాను. నా మంచితనమంతా నీకు కనపరుస్తాను అన్నాడు. ఇప్పుడు దేవుని మహిమ మోషే కనపడింది. దేవుని మహిమ మోషే కనపడింది. మహిమను ఇద్దరు పోగొట్టుకుంటే ఒకరికి మోషే కనపడింది. ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో ఇప్పుడు మహిమంతా ఎవరిలో ఉందంటే యేసుక్రీస్తు ప్రభులోనే ఉంది. హల్లెలూయా. ఆ మహిమను దొంగిలించిన ప్రభావమే, మహిమను చూడాలని ప్రయత్నించిన ప్రభావమే. మీకు ఒక మాట చెప్పిన, రాజైన ఉజ్జయ కాలంలో ఆ యొక్క మందసాన్ని దాటుకొని పోతున్నప్పుడు పెరాజ్ అయినటువంటి ఒక వ్యక్తి ఉజ్జ తన చేయి చాచి మందసాన్ని పట్టుకోగానే అక్కడికక్కడికి పడి చచ్చాడు. మహిమను టచ్ చేసినా చస్తారు. మహిమను టచ్ చేసినా చస్తారు. మహిమను చూచినా చస్తారు. మహిమను టచ్ చేసినా చస్తారు. మహిమ జోలికి వెళ్ళినా చస్తారు. నా యేసుక్రీస్తు ప్రభువే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్దాం గట్టిగా. హల్లెలూయా చెప్దాం. నా ఇప్పుడు ఎవరు ఎన్ని చూసాం మనం యేసు ప్రభులో? మొదట శక్తియు ఐశ్వర్యము జ్ఞానము బలము ఘనతయు మహిమయు. ఘనత మహిమ యేసుక్రీస్తు ప్రభులోనే ఉంది. తనకు తానుగా ఆయన ఘనత వహించుకున్న దేవుడు ఆయన. ఆయన మహిమ ముందు శరాపులు కెరూబులు యెషయా గ్రంథం 6వ అధ్యాయం నిలబడలేకపోయారు. 2 రెక్కలతో తమ కాళ్ళు కప్పుకున్నారు, 2 రెక్కలతో ఎగిరారు, 2 రెక్కలతో ఆయన స్తుతిస్తున్నారు. ముఖాలు కప్పుకున్నారు, కాళ్ళు కప్పుకున్నారు, రెక్కలతో ఎగురుతున్నారు. ఆయన మహిమను గురించి వారు స్తుతిస్తుంటే యెరూషలేము యొక్క గడప కమ్ముల పునాదులు అదిరిపోయాయి. ఇంతటి మహనీయుడైన దేవుని మనం ఆరాధిస్తున్నాం బిడ్డ. ఆ వధించబడిన గొర్రె పిల్లలో ఇన్ని ఔన్నత్యాలు దాగి ఉన్నాయి. స్తోత్రం చేద్దాం గట్టిగా. ఇంకొకసారి గట్టిగా చెప్దాం. ఇప్పుడు ఆ గొర్రె పిల్ల ఎన్ని చూసాం అయ్య గారు మనం? సార్ ఎన్ని? 7 చూసాం మనం. ఎన్ని చూసాం మనం? 7 చూసాం. 7 చూసాం. 21వ అధ్యాయం 17 వచనం చూద్దాం. 21వ అధ్యాయం 17 వచనం. 21:17. మరియు ప్రాకారమును కొలవగా 21:17 సార్. ఆ మనిషిని కొలత చొప్పున దూత కొలతయే ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆమేన్. ఇప్పుడు ఈ యొక్క రాళ్ళన్నీ అక్కడ కనబడుతుంటే అక్కడ చివరిలో రాయబడిన మాట ఇప్పుడు నేను చదువుతున్నాను చూడండి. 22వ వచనం. సర్వాధికారినగు దేవుడునగు ప్రభువును గొర్రె పిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. స్తోత్రం చెప్దాం గట్టిగా. ఇప్పుడు పరలోకంలో దేవాలయంలో ఎవరున్నారు? ఈ గొర్రె పిల్ల ఉన్నది. అది వధించబడిన గొర్రె పిల్లే అక్కడ దేవాలయమైంది. అక్కడ ఒక చర్చి ఉండదు. మళ్ళీ ఆడ మణిబాబు గారి చర్చి, జర్మయ్య గారి చర్చి అక్కడ ఉండవు. పరలోకంలో ఒకే మందిరం ఉంటుంది. ఇన్ని డినామినేషన్లు అక్కడ ఉండవు. ఇక డినామినేషన్లు మనం కొట్టుకొని చేస్తున్నాం కానీ అక్కడ డినామినేషన్లు ఏమీ ఉండవు. ఒకే బోధ, ఒకే ఉపదేశం, ఒకే ఆత్మ నడిపింపు. అక్కడ చివరిలో రాయబడ్డ మాట ఏంటంటే ఆ గొర్రె పిల్ల ఆ యొక్క పట్టణంలో ఏమై ఉంటాడంట? దేవాలయమై ఉంటాడట. రెండవదిగా 23వ వచనం. ఆ పట్టణంలో ప్రకాశించుటకు సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రె పిల్లయే. ఇప్పుడు పరలోకానికి దీపం ఎవరు? గొర్రె పిల్ల. ఆడొక 7, ఏడొక 2, 9. అంతేనా? గొర్రె పిల్లలో ఏముంది? ఇప్పుడు దేవాలయం ఉంది. గొర్రె పిల్లలో ఏముంది? దీపం ఉంది. గొర్రె పిల్లలో దీపం. పట్టణానికి, ఆ పరలోక పట్టణానికి అంతా ఇక సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, ఇక ఏ కాంతి లేదు. గొర్రె పిల్లే దీపమై ప్రకాశిస్తున్నాడు. చివరిగా ప్రకటన గ్రంథం 22 1వ వచనం. మరియు స్ఫటికము వలె మెరియునట్టి జీవ జలముల నది దేవుని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు. మళ్ళా గొర్రె పిల్ల యొక్కయు. గొర్రె పిల్లే ఆ పట్టణానికి
రాజవీధి మధ్య ప్రవహించుటకు ఒక నదిలాగా ఉన్నది. అక్కడ జీవవృక్షం ఉన్నది. ఆ జీవవృక్షం పక్కనే గొర్రెపిల్ల ఉంది. ఇప్పుడు ఆ గొర్రెపిల్ల ఆ పట్టణానికి జీవనదిగా కనబడుతుంది. స్తోత్రం కలుగునుగాక. జీవనదిగా కనబడుతుంది. నా బైబిల్లో ఇంకొక ప్రత్యేకత ఉంది, చూడండి ఒకసారి. ఆ మాట చదువుదాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనం. 21, 27 వచనం. ఆ జీవగ్రంథం ఎవరిదంట? గొర్రెపిల్ల జీవగ్రంథం ఎవరిది? గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం. ఇప్పుడు గొర్రెపిల్లలు ఏమేమి ఉన్నాయి సార్? జీవగ్రంథం ఉంది, గొర్రెపిల్లలో దీపం ఉంది, గొర్రెపిల్లలో దేవాలయం ఉంది, గొర్రెపిల్లలో జీవనది ఉంది. ప్రారంభం నుంచి చెప్పుకొని వస్తే వధించబడిన గొర్రెపిల్ల, ఆరాధనకు కీర్తనీయుడైన గొర్రెపిల్ల, మూడోది యోగ్యుడైన గొర్రెపిల్ల, నాలుగోది నూతన క్రొత్త గీతంతో పాడిన గొర్రెపిల్ల, ఐదోది 7 ముద్రలు కలిగిన గ్రంథమును విప్పుటకు యోగ్యుడైన గొర్రెపిల్ల, ఆరోది స్వరక్తము చేత ఆయా ప్రజలను, ఆయా భాషలను, ఆయా వంశముల నుంచి కొనబడినటువంటి గొర్రెపిల్ల, ఏడవది శక్తి, బలము, ఐశ్వర్యము, జ్ఞానము సమస్తము క్రీస్తులో ఇమిడినటువంటి గొర్రెపిల్ల, ఎనిమిదోది పరలోకములో దేవాలయమైన గొర్రెపిల్ల, తొమ్మిదోది పరలోకములో దీపమైన గొర్రెపిల్ల, పదోది పరలోకములో జీవనదైన గొర్రెపిల్ల, 11 జీవ గ్రంథమైన గొర్రెపిల్ల. ఇంకేదన్నా ఉందా? చూద్దామా. మన బైబిలేగా, మన చేతిలో ఉన్న బైబిలేగా, ఇన్ని రోజులు మనం చేతిలో పట్టుకున్న బైబిలేగా. ఈరోజు సేవకుల మీటింగ్కి వచ్చినందుకు చెప్పుకోవాలి, గొర్రెపిల్ల మేము చూసామయ్యా, మేము బైబిల్లో ప్రత్యేక గొర్రెపిల్లని చూసామయ్యా. ఆ గొర్రెపిల్ల మేము చూసినప్పుడు మా జీవితాలు ఆనందంతో అలాగా మమ్మల్ని ఉర్రూతులూగించింది అయ్యా గొర్రెపిల్ల. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం. సమూహపు శబ్దము 19వ అధ్యాయం 7వ వచనం. విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును, సర్వాధికారి ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయన స్తుతించుడి. గొర్రెపిల్ల పెళ్ళికి వెళ్ళిపోవాలి నేను. హల్లెలూయా. ఇప్పుడు ఈ పరిచయం అంతా ఎవరి కోసం? నేను ఆ పెళ్ళికి వెళ్ళాలయ్యా, నేను ఆ పెళ్ళికి వెళ్ళాలి. ఆ పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు, వాళ్ళలో నా పేరుంది. స్తోత్రం చెప్దాం గట్టిగా. పక్కన వాళ్ళకి చెప్దాం, కైగుడు రుమారు సులుంగబ్బా, పక్కన వాళ్ళకి చేయించి చెప్దాం, ఈరోజు ఆ పెళ్లి విందుకు నేను వెళ్తాను అని. చచ్చిపోతాను కదా దాని అర్థం. పిలువబడిన వారు ధన్యులు కాబట్టి ఆ పెళ్లి విందుకు నేను వెళ్తాను. ఆమేన్. ఒకసారి ఇమేజ్ చేసుకోండి, మీకు మైండ్ బ్లో అయిపోతుంది. ఏందండి 12 గుమ్మాలు, 12 పట్టణాలు, సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, కాంతి లేదు, గొర్రెపిల్ల దీపమైంది, జీవగ్రంథంలో పేరుంది, అక్కడి నుంచి జీవనదిగా గొర్రెపిల్ల ఇక్కడ ప్రవహిస్తుంది. ఆ జీవవృక్షం కలిగినటువంటి హక్కు కలిగిన వారై ఆ యొక్క 12 నెలలకు 12 కాపులు కలిగినటువంటి ఆ యొక్క పళ్ళు తింటుంటే ఆనందమే పరలోకపు గుమ్మాల్లో ప్రవేశిస్తున్నారు. ఉన్నటువంటి పెళ్లి గొర్రెపిల్ల ఎక్కడ కనబడింది. ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవాలకు వెళ్తున్నాం. హూరాలా బారికారాదారా. దీనికోసం కదా ఈ పరిచర్య, దీనికోసం కదా ఈ తిట్లు, దీనికోసం కదా ద్వేషించేది జనాలు మనల్ని, దీనికోసం కదా అందరూ నన్ను తృణీకరించి మాట్లాడుతున్నది. గొర్రెపిల్ల ఎందుకు వెళ్ళబోతున్నానయ్యా నేను ఆ గొర్రెపిల్ల యొక్క పెళ్లి వివాహ మహోత్సవానికి వెళ్ళబోతున్నాను. తను సిద్ధపరచుకున్న భార్య ఇప్పుడు ఎవరు సిద్ధపరుస్తున్నారంటే నేను, నీవు భూలోకంలో సంఘాన్ని సిద్ధపరుస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సిద్ధపరచబడినటువంటి వధువు సంఘం ఇప్పుడు నీ నా చేతిలో అలంకరించబడుతుంది. ఈ అలంకరించబడిన సంఘాన్ని తీసుకొని క్రీస్తు యొద్దకు వెళ్ళినప్పుడు ఆయన మన సంఘాన్ని, మన పరిచర్యను అన్నీ కూడా ఆయన అగ్ని పరీక్షకు నిలవబడినట్టుదై ఆయన వాటిని పరీక్షించినప్పుడు అవి అనగా ఆ శుద్ధ సువర్ణం చేత పరీక్షించబడి ఒక్కసారిగా క్రీస్తు ప్రణయం ఆడేటువంటి పరిపూర్ణతలకు మన సంఘాలు వెళ్ళిపోతాయి. ఆమేన్. అప్పుడు వెళ్ళినప్పుడు వాని క్రియల చొప్పున మెప్పు, ఘనత అక్కడ ఇవ్వబడుతుంది. అందుకే మొదట్లో చెప్పా, కరుణాపీఠం దగ్గర నీ ధూపపీఠం ఉంది, నువ్వు బలిపీఠం దగ్గరికి వెళ్ళాలి, చివరకు నువ్వు న్యాయపీఠం దగ్గర నిలబడాలి. ఇప్పుడు న్యాయపీఠం దగ్గరికి నేను వచ్చాను. ఇప్పుడు పెళ్లి విందులోకి ప్రవేశించావు. పెళ్లి విందులోకి వెళ్తే ఎలా ఉంటాం మనము? ఏమన్నా పెళ్ళికి వెళ్ళినట్టుంటారు? అయ్యగారు జరిమేస్తారు. ఎట్టుంటావా? ఎట్టుంటామండి మనం ఆ రోజుల్లో?
ఒక ఊహించుకోండి, అక్కడ మీరు నేను పెళ్ళిలో కలుసుకున్నాం, పరలోకపు పెళ్లి విందులో కలుసుకున్నాం. ఏమనుకుంటాం అప్పుడు మనం? అన్న బర్నబాని ఏమనుకుంటాం అప్పుడు? అన్నా అప్పుడిప్పుడు వాడెవడు తిట్టాడని, వాడెవడో మనల్ని కసురుకున్నాడని, వాడెవడో మనల్ని ఛేదించుకున్నాడని కాస్త వెనకడిగేద్దాం అనుకున్నానన్న. ఛీ, నాకు అనిపించింది 10 సార్లు వాడు తిట్టినా కూడా ఈ పెళ్లి విందులోని ఆనందం ఎక్కడ దొరుకుతుందన్న. అది కాకుండా ఒక్కరోజు కదన్నా 1000 ఏళ్ళన్న పెళ్లి విందు. హురాలాబా రియాందరా నా బాషాబరా. ఒకరోజు విందు కాదన్న, ఇది 1000 ఏళ్ళ విందులో ఇప్పుడు నేను పాల్గొంటున్నాను. 1000 ఏళ్ళ విందులో నేను దాదాపు 3.5 సంవత్సరం నేను ఈ యొక్క విందులో నేను పాల్గొనే భాగ్యం నాకు దేవుడిచ్చాడు. అక్కడి నుంచి దేవుడు నా విందులోంచి బయటకు తీసుకొని వచ్చి నన్ను ఒక్కసారిగా ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలోకి నన్ను చేరగానే ఆ పరిశుద్ధుల యొక్క నీతి క్రియలు, నారవస్త్రాలు ధరించుకొని, ఆ శుద్ధమైనటువంటి పెళ్లి కుమారుడు పాగా ధరించుకొని నేను కూడా ఆ పెళ్లి కుమారుడితో పాటు వెళ్తుంటే నన్ను ఆయన పెళ్లి కుమారుడిగా ఇష్టపడి స్వీకరించాడే, ఇదే నా నిజమైన పరిణయము. అందే ఒక్కగానొక పురుషుడికి క్రీస్తు నిన్ను నన్ను ప్రదానం చేసుకున్నాడు. స్తోత్రం చెప్దాం గట్టిగా. ఇప్పుడు ప్రదానం ఎవరితో జరిగింది? నాకు. నేను బాప్టిజం తీసుకున్నప్పుడు, నేను సేవకు వచ్చినప్పుడు నన్ను ప్రదానం చేసుకునింది ఆయన. నన్ను ఏలుకునేవాడు ఆయన, నన్ను చూసుకునేవాడు ఆయన, నన్ను ప్రేమించేవాడు ఆయన, నన్ను ముద్దులాడేవాడు ఆయన, నన్ను కోరుకున్నవని నన్ను ప్రేమించి నాకు ఇచ్చేవాడు ఆయన. నా జాగీరంతా అక్కడుంది. స్తోత్రం కలుగును గాక. నా జాగీరంతా ఎక్కడుంది? పరలోకంలో ఉంది. పరలోకంలో ఉంది. ఇప్పుడు నువ్వు అడిగే హక్కు ఎవరికి ఉందంటే భూలోకంలో నీకు నాకే ఉంది. తండ్రి నాకు ఒక్క రాజు ఇవ్వరాదే. ఎప్పుడు నీ తండ్రిని అడిగావా బిడ్డ? నా వైపు చూడు తండ్రి ఒకసారి. కుమారుడుగా మాట్లాడతావు, లేకుంటే ప్రియుడిగా వర్ణించుకొని ప్రియురాలుగా ఆయనతో నువ్వు మాట్లాడతావు. నీ ఇష్టం బిడ్డ. ఎలా అయినా నీకు ఆయన కనపడతాడు. ఇప్పుడు నేను గొర్రెపిల్ల విందులోకి వెళ్ళాలి. ఇప్పుడు ఆ గొర్రెపిల్ల విందులోకి నేను ఎప్పుడైతే వెళ్తానో ఆ 19వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. 19వ అధ్యాయం 9వ వచనం. మరియు అతడు నాతో ఇలాగ చెప్పెను, గొర్రె పిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము. దేవుని యథార్థమైన నాతో చెప్పెను. దేవుని యథార్థమైన మాటలు. ద వర్డ్ ఆఫ్ ద ఇంటిగ్రిటీ ఇస్ ద గాడ్. దేవుని యొక్క యథార్థమైన మాటలు ఇవి. ఇప్పుడు ఆ గొర్రె పిల్ల వివాహ మహోత్సవంలోకి నేను వెళ్ళాలి. ఇప్పుడు ఆ గొర్రె పిల్ల విందుకులోకి నేను ప్రవేశించాలి. నేను అందుకోసం పరిచర్య చేస్తున్నా. హల్లెలూయా. ఈ 12 భాగాల కోసం నేను పరిచర్య చేస్తున్నా. తలలో ఉంచుదాం. అందరం ఒకసారి పునర్మూల్యాంకనంలోకి వెళ్ళిపోదాం. అందరం ఒకసారి ఒకరు అందరూ ఒకసారి అందరూ లేచి నిలబడి పునర్మూల్యాంకనం లేకంటే వాట్ హ్యావ్ ద లిజన్ అండ్ టు డిస్కస్ టు అదర్స్. ఆమేన్. వాట్ హ్యావ్ ద లిజన్ ద డిస్కస్ టు అదర్స్. ఆమేన్. హురాలాబా రియాందా రీనామా షాబా రాబా రికా రాబా.